మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోయే అంశం అమరత్వం మరియు నిత్య జీవం అంటే ఏంటో మనం ఈరోజు బైబిల్ స్టడీలో నేర్చుకోబోతున్నాం. పిల్లల సమయం వృధా చేయకుండా దయచేసి చివరి వరకు మీరు చూడండి. అనేక విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు. 7 విషయాలు ఈరోజు బైబిల్ స్టడీలో మనం అందరం కలిసి నేర్చుకోబోతున్నాం. 7 అంశాలు చూడండి. అమరత్వం గురించిన 7 అంశాలు మనం ఈ టాపిక్లు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి ప్రశ్న, అమరత్వం అంటే ఏంటి, నిత్య జీవం అంటే ఏంటి, రెండు ఒకటేనా? అది మొదటి ప్రశ్న మనం చూస్తాం. రెండో ప్రశ్న, ఈ అమరత్వం లేదా ఈ లక్షణము ఈ మొదటి ఎవరికి ఉంది అని మనం చూద్దాం. రెండో ప్రశ్న మనం బైబిల్ నుంచి వెతికే ప్రయత్నం చేద్దాం. మూడో ప్రశ్న, అమరత్వం అనే స్థితి లేకపోతే క్వాలిటీ అనేది ఎంతమందికి ఉంది, మొదట ఎవరికి ఉందనేది ప్రశ్న వేరు, ఎంతమందికి ఉన్నది అని ప్రశ్న వేరు. తర్వాత 4వది, దేవదూతలను కూడా అమరత్వం ఉందా? వారు నిజంగా దేవదూతలు సృష్టించబడినప్పుడు వారు ఈ క్వాలిటీతోనే దేవుడు వారిని కలుగు చేశాడా? అది మనం పరిశీలించేద్దాం. తర్వాత మనుష్యులకు నిత్య ఆత్మలు ఉన్నాయా? అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి ఒక బోధ ఉంది ప్రియులారా. అదేంటంటే, మనుషులు చనిపోయాక శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు ఉండదు. ఆత్మ అనేది అటు పరలోకమైనా వెళ్ళాలి లేదా నరకంలో అయినా ఉండాలి, నిత్యము నరకంలో అయినా ఉండాలి లేదా పరలోకంలో అయినా ఉండాలి అని చెబుతారు. ఇది ఎంతవరకు ఇమ్మోర్టల్ సౌల్స్ అనే కాన్సెప్ట్ చాలామంది సంఘాల్లో మనం చూస్తాం ప్రియులారా. నరకంలో నిత్యాత్మలు చావు లేక కాలుతూ ఉంటారా అంటే, ఈ అమరత్వం అనే క్వాలిటీ ఆల్రెడీ ఉంది వారు కాబట్టి వారు నిత్యం కాలుతూ ఉంటారా? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. 7వ ప్రశ్న, అమరత్వం కావాలంటే మనం ఏం చేయాలి? ఇది అల్టిమేట్ ప్రశ్న ప్రియులారా. మన అందరి యొక్క లక్ష్యం ఇదే కదా ప్రియులారా. అల్టిమేట్గా నిత్య జీవము మనకు కావాలని మనం ఆశిస్తున్నాం కదా ప్రియులారా. అది ఎవరిస్తారు, ఎలా వస్తుంది, మనం ఏం చేస్తే వస్తుంది అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుందో ఈ ప్రశ్నలు 7 ప్రశ్నలకి మనం త్వరగా మనం ఆన్సర్ చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న, అమరత్వం అంటే ఏంటి, నిత్యజీవం అంటే ఏంటి? అమరత్వం నిత్యజీవం ఒకటేనా? రెండింటికి ప్రశ్న చూద్దాం. బైబిల్ గ్రంథం చెప్పే డెఫినేషన్ మనం చూద్దాం. బైబిల్ ప్రకారము అమరత్వం అనేది నాశనం చేయలేని, చనిపోయే సామర్థ్యం లేని, క్షయత నుండి మినహాయింపు పొందిన స్థితిని సూచించేది అమరత్వం అంటారు. మరోవైపు నిత్యజీవం అనేది శాశ్వతంగా జీవించడాన్ని సూచిస్తుంది కానీ అది తప్పనిసరిగా నాశనం చేయలేని స్థితిని సూచించదు. ఇది రెండింటికి మధ్య తేడా మనం ఫర్దర్గా మనం చూస్తే, అమరత్వం అంటే సింపుల్గా ప్రియులారా చావులేని స్థితి, కరప్ట్ కాని స్థితి. అలాగే నిత్యజీవం అంటే నిత్యం బ్రతికే స్థితి. ఈ 2 క్వాలిటీస్ దేవుళ్ళలో ఉన్నాయి ప్రియులారా, దేవుళ్ళలో ఉన్నాయి. ఇవి 2 మధ్య వ్యత్యాసం, తేడా ఉంది, మీరు గమనించాలి. మనం వాక్యంను పరిశీలించేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యం తర్వాత చూద్దాం. చూడండి ప్రియులారా, ఆదాములు అవ్వలో దేవుడు కలుగు చేసినప్పుడు, సృష్టించినప్పుడు వారు శాశ్వతంగా నిత్యము బ్రతకాలని మంచి ఉద్దేశంతో దేవుడు వారిని కలుగు చేశాడు. అయితే వారికి అమరత్వం అనే క్వాలిటీ వారిలో ఉంచి దేవుడు కలుగు చేయలేదు. వారికి అమరత్వం అనే స్థితి, వారికి ఆ క్వాలిటీ వారికి లేదు. దేవుడు అయితే వారిని చేసినప్పుడు నిత్యం బ్రతకాలనే ఉద్దేశంతో చేశాడు కానీ అమరత్వంతో చేయలేదు దేవుడు అంటే వారు చనిపోయే సామర్థ్యం లేని స్థితిని వారు ముందు ఇవ్వలేదు దేవుడు అని గమనించాలి. ఈ రెండింటికి మనం చూస్తే రెండింటికి మధ్య తేడా మనం గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి మనుషులు పడే వేతన అంతే కదండి. అమరత్వం పొందాలని మనుషులు ఎంత పడే యాతన అంత కాదు. చీకటి ప్రపంచంలో అనేక మంది క్రీస్తుని ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారు ఇప్పటికీ లోకము పోకడలు పోతుంది ప్రియులారా. మనుషులు చాలామంది సాతానిస్టులు వారు చేసే ప్రయత్నం చూసారా, హ్యూమన్ ఇమ్మోర్టాలిటీ, హ్యూమన్ నెవర్ డైస్ ప్రాజెక్ట్ బై 2045 ప్రియులారా. మనుషులట అమరులు అయిపోవాలని మనుషులు పడే యాతన అంత కాదు ప్రియులారా. చూడండి, ఇక్కడ వారు చనిపోతారని తెలుసు, వారి శరీరాలు చనిపోతారని తెలుసు, వారు నిత్యం బ్రతకాలని కోరిక దేవుడి మీద, దేవుడు ఇస్తాడంటే వారు నమ్మరు. దేవుడు అవసరం లేదు వీరికి, దేవుడు లేకుండానే మనమే అమరత్వం సాధించవచ్చని భ్రమలో బ్రతుకుతున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పటికి వచ్చిన తర్వాత బాడీ చనిపోయిన మన యొక్క పర్సనాలిటీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్పిడి చేస్తే మనం శరీరం చనిపోయినా మనం పర్సనాలిటీ అనేది బతికే ఉంటుంది, నిత్యం బతికే ఉండొచ్చు, ఆ స్థితిలో ఉండొచ్చు, ఇంకెవడ ప్రమేయం మనకు అవసరం లేదని భ్రమలో బతుకుతున్నారు పిల్లలు. కాబట్టి అమరత్వం అనే ప్రశ్న అది చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో కూడా నిత్యజీవం కావాలంటే ఏం చేయాలని యవనస్తుడే అడిగాడు ప్రియులారా. ఆ ప్రశ్న ఆ యవనస్తుడే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన భూమి మీద బతుకున్నప్పుడు ఆ ప్రశ్న మనం వేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మొదటి ప్రశ్నగా రెండింటికి మధ్య తేడా ఇది. మనం రాను చూస్తే రెండింటి మధ్య వ్యత్యాసం మనకి అర్థమవుతుంది. రెండింటికి మధ్య వ్యత్యాసం క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ లుక్స్ లైక్ ద సేమ్ బట్ డిఫరెంట్. మనం ఆలోచన చేద్దాం. రెండో ప్రశ్న,
ఈ పరిస్థితి అంటే ఈ క్వాలిటీ, ఈ గుణలక్షణం, ఈ అమరత్వం లేదా నిత్యజీవం అనే గుణలక్షణాలు, ఈ లక్షణాలు మొదట ఎవరో కలిగి ఉన్నారు ప్రియులారా? అది ఇంపార్టెంట్ కదా. మనం కావాలి అంటే ఇచ్చేవారు ఎవరో మనకు తెలియాలి కదా ప్రియులారా. బైబిల్ అని చెప్తుంది, ఎవరు ఇస్తున్నారో మనకు తెలిస్తే వారికి రుణపడి బ్రతుకుతాం. మనకి మేలు చేయని వారి పట్ల మనకి అన్ని సమస్తం ఇచ్చేవాడి పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఎవరు కలిగి ఉన్నారు, ఎవరు ఇస్తారో మనకు తెలియాలి ప్రియులారా. ఈ స్థితి ఎవరు కలిగి ఉందో రెండో ప్రశ్నగా మనం లేఖన పరిశీలన చేద్దాం ప్రియులారా. ఫర్దర్గా మీకు ఏ వాక్యం చూపించినా, ఇప్పుడు స్క్రీన్లో ఏ వాక్యము మీకు చూపించినా, మీకు క్లారిటీ కోసం, అర్థం అవడం కోసం అది బైబిల్లో ఆ వచనం, ఆ సందర్భం ఎవరి గురించి మాట్లాడుతుందో తెలియడం కోసం మీకు ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైనా ఈ రిఫరెన్స్ చూపించినప్పుడు బ్లూ కలర్లో ఉందనుకోండి, అది తండ్రిని గురించి మాట్లాడుతున్న సందర్భం అని మీరు గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్లో హైలైట్ చేశాను అనుకోండి, అది క్రీస్తు యేసు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం అని మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు సులువు చేస్తున్నాను పిల్లలు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫర్దర్గా రిఫరెన్స్లు చూపిస్తాను. రిఫరెన్స్లు చూపించినప్పుడు ఆ సందర్భంలో ఆ వక్త యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఆ వక్త ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడో మనకు తెలియడం కోసం, మీకు సులువుతరం కోసం ఇవి పెట్టాను. మీరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమరత్వం అనే స్థితి, ఇమ్మోర్టాలిటీ అనే ఒక క్వాలిటీ, గుణలక్షణం ఎవరికి ఉంది మొదట మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు దీనికి ఆన్సర్ చెప్తున్నాడు ప్రియులారా. 1 తిమోతి 1:17 సకల యుగాల్లో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక, ఆమేన్. ఇక్కడ బ్లూ కలర్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు, రెడ్ కలర్లో ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సకల యుగాల్లో రాజు, నౌ unto the king eternal, immortal, invisible, the only wise God, be honor and glory forever and forever, ఆమేన్ అనే పదం ఇక్కడ రాశారు చక్కగా ఇంగ్లీష్లో తర్జుమా. కింగ్ ఎటర్నల్, సకల యుగాల్లో రాజు, అక్షయుడు అంట. చూసారు కదా, అక్షయత ఎవరికి ఉంది, అమరత్వం అనే స్థితి ఎవరికి ఉందంట. ఇక్కడికి రాస్తున్నాడు పౌలు అపోస్తలుడు, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. మనం చూద్దాం, ఫర్దర్గా చూస్తే అది ఎవరి గురించి మాట్లాడుతాం మనకే అర్థమవుతుంది. అదృశ్యుడు, ఈ అన్ని క్వాలిటీస్. అదృశ్యుడు ఎవరండి ప్రియులారా? అదృశ్య దేవుని దృశ్యరూపం ఎవరు? అదృశ్యుడు అంటే ఎవరు? కాబట్టి ఖచ్చితంగా అది క్రీస్తుని గురించి మాట్లాడుతున్న రాయలేదు, క్రీస్తులో దృష్టిలో పెట్టుకున్న అయితే రాయలేదు. అపోస్తలుడైన పౌలు ఈ క్వాలిటీస్, అద్వితీయ దేవుడు అంటే ఏంటి? ద ఓన్లీ వైజ్ గాడ్. పౌలు దృష్టిలో అద్వితీయ దేవుడు ఎవరండి? ముగ్గురు కలిపి ఒక దేవుడా? ముగ్గురు కలిపితే ఒక దేవుడా? బైబిల్ చెప్తున్నట్టు కాదు. పౌలు దృష్టిలో అద్వితీయ దేవుడు, ద ఓన్లీ వైజ్ గాడ్. ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడు? ముగ్గురిని కలిపి ఒక వైజ్ గాడ్ అంటున్నాడా అపోస్తలుడైన పౌలు? కాదు, తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే ఇన్విజిబుల్. ఈ లక్షణాలు, గుణలక్షణం మొదట ఎవరికి ఉందని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మొట్టమొదటి ఈ స్థితి కలిగి ఉంది ఎవరికో చెప్తున్నాడు. చూడండి, ఈ పదం ఇమ్మోర్టల్ అనే పదం ఇక్కడ రాయబడింది. చూడండి, గ్రీకులో ఇలా రాయబడింది. ఈ పదం గ్రీకులో ఏమంటారంటే ఆఫ్తార్తోస్ అనే పదం. ఇమ్మోర్టల్, అన్కరప్టెడ్, కరప్ట్ కానిది, షైన్ కానిది అనే పదం తర్జుమాలు మనకి ఆఫ్తార్తోస్ అనే గ్రీక్ పదాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో అక్షయుడు, అమరత్వం అనే తర్జుమాలు చేయబడడం జరిగింది. ఈ పదం బైబిల్ గ్రంథంలో కేవలం 7 సార్లు రాయబడింది. రోమా 1:23, 1 కొరింథీ 9:25, 1 కొరింథీ 15:52, 1 తిమోతి 1:17, 1 పేతురు 1:4, 1 పేతురు 1:23, 1 పేతురు 3:4. ఈ సందర్భాల్లో తప్ప మరి ఎక్కడ ఈ పదం వాడబడలేదు. కాబట్టి ప్రతి సందర్భం చూడవసరం లేదు ప్రియులారా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పదం యొక్క చూడండి, ఇప్పుడు ఈ వచనం యొక్క ఇది ఎవరి గురించి మాట్లాడుతుందో మనం ఎందుకంటే డిసైడ్ చేయడం, దేవుని వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుందో. పౌలు మన వాక్యాన్ని ఎప్పుడు సందర్భం, ఇది 1వ అధ్యాయం కదా, సందర్భం అంతా చదివితే ఇక్కడ అద్వితీయ దేవునికి అని ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో మొట్టమొదటి ఈ స్థితి, అమరత్వం అనే స్థితి మొదట మూలకారకుడు ఎవరో మనకు తెలియాలి అంటున్నాను. ఆ మూలకారకుడిని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ మూలం ఎవరో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మన సందర్భంగా చదువుతాం. 1 తిమోతి 17 చూసి అది ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియాలంటే 1-2 వచనాలు కలిపి చదువుతాం. అధ్యాయం ఎలా కథ మొదలుపెట్టాడు. ఇక్కడ అద్వితీయ దేవునికి యుగయుగాలు కలుగునుగా అంటున్నాడు. ఇక్కడ మనం 1వ వచనంలో చదివితే మన క్లారిటీ వస్తుంది, ఎవరిని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు, ఆ లక్షణాలన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. మన రక్షకుడైన దేవునికి, దేవుని యొక్కయు మన నిరీక్షణే క్రీస్తు యేసు యొక్కయు. ఇక్కడ రక్షకుడైన దేవుడని
సంబోధిస్తూ మన రక్షకుడైన క్రీస్తులను వేరుగా చెబుతున్నాడు. అంటే రక్షకుడైన దేవుడు మరియు నిరీక్షణ క్రీస్తు యేసు అనట్లేదు. మన రక్షకుడైన దేవుని యొక్కయు అంటూ తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడని ఎవరిని దృష్టిలో పెట్టుకోండి, సెపరేట్ స్పష్టంగా మన రక్షకు నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు అంటున్నాడు. ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుని తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుడు అని ఎవరిని సంబోధిస్తున్నాడు? దేవుడని ముగ్గురిని పెట్టట్లేదు అక్కడ. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అని రాస్తున్నాడు. అప్పుడు మనం అలాగా వస్తే 17 వచ్చిన సకల యుగాల్లో రాజేయుడు అక్షయుడు అదృశ్యుడు నాకు దేవునికి అని రాయబడతాను. చూడండి, ఇంగ్లీష్లో చూస్తే గాడ్ అవర్ సేవియర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ గాడ్ అవర్ సేవియర్ ఎవరండి? మన రక్షకుడై దేవుడు ఎవరండి? తండ్రి. ఆ కాంటెక్స్ట్ మనం చదివితే మనకి ఎలాగ అర్థమవుతుంది. గాడ్ అవర్ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అని ఇంగ్లీష్ తర్జుమాలో ఉంది. కాబట్టి స్పష్టంగా కింగ్ ఎటర్నల్, ఈ సకల యుగాల్లో రాజు, తర్వాత అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు అని తండ్రిని ఉద్దేశంలో పెట్టుకుని ఆయన అమరత్వం ఆయనకు ఉందని ఇక్కడ పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. ఈ సందర్భంలో కాదు ప్రియులారా, పౌలు అపోస్తుడైన పౌలు అక్షయత, అమరత్వం అనే క్వాలిటీ మొదట ఎవరికి ఉందో ఇదే పౌలు ఇదే తిమోతికి మరో చోట రాశాడు. ఎక్కడ రాశాడు చూడండి పిల్ల, 1 తిమోతి 6:13-16 వచనాలు ఒక సందర్భంగా చదివితే, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను ఇక్కడ స్పష్టంగా సమస్తమునకు జీవాధారకుడైన దేవుని యొద్ద నుండి పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతనందు వరకును నీవు నిష్కలంకంగాను అనింద్యంగాను ఈ ఆజ్ఞను గైకోనమని నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండునుగాక. ఆమేన్. ఈ సందర్భం మీకు చూపించాను. 16 వచనంలో స్పష్టంగా ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడని చెబుతున్నాడు. ద ఓన్లీ ఇమ్మార్టల్ బీయింగ్. ఇంగ్లీష్లో చూద్దాం ప్రియులారా. ఇక్కడ చాలామంది అందుకనే బ్లూ కలర్ అంటే ఏంటి, తండ్రి గురించి మాట్లాడుతున్న రెడ్ కలర్లో హైలైట్ చేసిందంటే క్రీస్తుని గురించి మాట్లాడుతున్న సందర్భం. ఈ బ్లూ కలర్ చాలామంది ఒక వాక్యాన్ని సరిగా విభజించరండి, కలగలుపు చేసేస్తారు. ఇక్కడ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులు ప్రభువునై ఉన్నాడు అని నేను చెప్పిన వెంటనే క్రీస్తుని గురించే చెబుతున్నాడు పౌలు అనుకుంటున్నాం. మరి క్రీస్తు కూడా అన్నారు కదా. ఎస్ అన్నారు ఆయన. నా రాజులకు రాజును ప్రభువులకు ప్రభుని వస్తాడు మన ప్రభు. ప్రకటన గ్రంథం 19:14-16 వచనాల్లో మనం చూడొచ్చు. యేసు ప్రభు వారు స్పష్టంగా అన్నారు, అందులో నో డౌట్ అట్ ఆల్. అయితే అక్కడ యేసు ప్రభు వారు అన్నారు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి గురించే పౌలు మాట్లాడుతున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదు ప్రియులారా. ఇక్కడ రాజులకు రాజు అని ప్రభువులు ప్రభు అని ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం వహించుతున్నాడు అమరత్వం అంటే ఇది మనం సరిగ్గా వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. ఇక్కడ క్రీస్తు చెప్పారు కాబట్టి ఇక్కడ తండ్రి గురించి కాదు, క్రీస్తుయే నన్ను ఇరికించకండి వాక్యాన్ని. చాలా ప్రమాదం. వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఆ కర్త యొక్క ఉద్దేశం ఎవరిని ఉద్దేశంలో పెట్టుకుని అంటున్నాడో మనకు తెద్దాం. ఇక్కడ స్పష్టంగా క్రీస్తుని గురించి కాదు చెప్పేది. ఎందుకంటే రాజులు రాజు అని ప్రభువుని అనుకుంటే కాదు, ఆయన మాత్రమే సదా అమరత్వం గలడు. ఆయనను ఎవడో చూడలేదు, ఎవడనో చూడనేరుడు ఆయనకు అని స్పష్టంగా ఆయన మాత్రమే అంటూ ఆయన చూడలేదు అంటున్నాడు. ఎవరిని చూడలేదు పిల్లరా? ఈ వచనాలు మన సందర్భం చదవాలి కదా. చదవకుండా మనం క్రీస్తుని గురించి ఎలా చెప్తాం? క్రీస్తు అన్నారు ఆయన రాజులు రాజే, నో డౌట్ అట్ ఆల్. మన ప్రభు రాజులు రాజే. ఇంగ్లీష్లో చూడండి, ఐ గివ్ దీ చార్జ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హూ quickeneth all things, and before Christ Jesus, who before Pontius Pilate witnesses a good confession, that thou keep this commandment without spot and rebukeable until the appearance of our Lord Jesus Christ, which in his God times he shall shew, who is the blessed and only potentate, the King of kings and the Lord of lords, who wholly hath immortality.
ఇక్కడ స్పష్టంగా హైలైట్ చేసిన పదాలు తండ్రి గురించి మాట్లాడుతున్న సందర్భాలు. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంటే అందుకే చెప్తున్నాను. రెండో ప్రశ్న మనం ఆలోచన చేస్తున్నాం. అమరత్వం అనే స్థితి మొదట ఒక్కరికే ఉంది పిల్లలు. ఆ ఒక్కరు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ముగ్గురు వ్యక్తులకి కాదు ఉన్నది. ఫస్ట్ తండ్రికి మాత్రమే ఉందని ఇది ఇక్కడ అపోస్తలుని పౌలు చెప్తున్నాడు. అంటే మరి తర్వాత మరి కుమారుకి లేదా, పరిశుద్ధాత్మ లేదా, అవి కూడా ఆలోచన చేద్దాం ఇక్కడ. అందుకనే బైబిల్ గ్రంథాలు అందుకనే ఆ స్థితి ఎవరికి ఉందని రెండో ప్రశ్నగా నేను చెప్పడం జరిగింది. మూడో ప్రశ్నగా ఎంతమందికి ఉందని అది ప్రశ్న కూడా మనం సమాధానం చూడాలి. ఇక్కడ మనం ఫాస్ట్గా పరిశీలన చేద్దాం. ఇక్కడ క్రీస్తు యేసు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడని చెప్పేది ప్రకటన 19:16 ఉంది. కాబట్టి అది తండ్రి గురించి కాదు, యేసు గురించి సందర్భం అనేది అనుకోకూడదు. ఎందుకంటే ఉదాహరణకి ఒక పెద్ద కంపెనీ ఉందండి. ఒక పెద్ద కంపెనీకి ఒక ఫౌండర్ ఉంటారు కదా, వ్యవస్థాపకుడు, ఆయన తండ్రి అనుకుందాం. ఆ వ్యవస్థాపకుడు సమస్త బాధ్యతలన్నీ అతని కింద ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి, ఎంతోమంది ఒక పెద్ద పెద్ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. కానీ అందరికన్నా అతను అందరికీ హెడ్గా వాళ్ళ కొడుకుని నియమించాడు అనుకోండి. ఇప్పుడు చీఫ్ అవుతాడా లేదా వాళ్ళ కొడుకు? ఇప్పుడు రాజు వాళ్ళ తండ్రి గారు చైర్మన్ అనుకోండి, వాళ్ళ అబ్బాయి చైర్మన్ నియమించాడు అనుకోండి, ఇతను చైర్మన్ కాకుండా పోతాడా? అల్టిమేట్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి, చైర్మన్ అంటే తండ్రి అనుకోండి, కింద సీఈఓ అన్నాడు. సీఈఓ కింద ఎంతమంది ఉన్నారు? రాజులు అనుకోండి, వాళ్ళ కింద ఉన్నారు అందరూ. వాళ్ళందరికీ రాజు కదా ఆ సీఈఓ. కానీ కాబట్టి యేసుప్రభు వారు రాజులకు రాజే, అయితే ఆయనకి పైగా ఉన్నవాడు తండ్రి. కాబట్టి రాజులు రాజు అని అన్నారు కాబట్టి క్రీస్తుని గురించే, అది తండ్రి గురించి కాదు అనుకోకండి. రాజు ఇప్పుడు ఈ సందర్భం అర్థమవుతుంది. ఒక కొడుకు కుమారుని నియమించాడు అంటే అర్థం ఈయన రాజు కాకుండా పోడు. ఇదే సందర్భాన్ని ఇక్కడ మీరు చెప్పాలనుకోండి. అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పాడు కదా, యేసుప్రభువు ఇక్కడ చెప్పారు కదా అని అనుకోకండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ సందర్భాన్ని మనం తీసుకోవాలి. వీళ్ళరా ఇది అర్థమైంది అనుకుంటాను. మీరు పరిశీలించండి. ఇక్కడ మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు, ప్రతి పురుషుడికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఎవరికి లోపడతారు? శిరస్సు లోపడతారా? సరే గమనించండి. దేవునికి శిరస్సు ఎవరు? చూడండి పిక్చర్లో, దేవునికి శిరస్సు ఎవరు ఉండరు. ఆయన మూలం, ఆయనకి వేరే శిరస్సు ఏమి లేదు పిల్లలు. క్రీస్తుకు కూడా శిరస్సు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడని గమనించాలి. అంటే పై అధికారి ఉన్నాడని గమనించాలి. కాబట్టి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని క్రీస్తు వారు అన్నారు. అందులో సందేహం లేదు. అందరూ భూలోకంలో ఆయన దేవుని రాజ్యంలో అందరు రాజులందరికీ ఆయన రాజే. కానీ ఆయనకి పైగా రాజు ఉన్నాడు. కాబట్టి ఈయన రాజు కాబట్టి కొడుకు కుమారుడు ఆ తండ్రి రాజు కాకుండా పోతాడా పిల్లారా? గమనించాలి. ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఈ స్థితి ఎవరికి ఉందని కదా మనకు డౌట్. ఎందుకంటే మనం ఇప్పుడు వచనంలో ఈ పరిశీలన చేద్దాం. ఈ క్వాలిటీస్ అన్ని లక్షణాలు ఎవరికి, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఈయన లక్షణాలు ఇవన్నీ ఎవరికి ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నా బైబిల్ అందరూ మనం పరిశీలన చేద్దాం. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఎవడును ఎన్నడూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున్న అద్వితీయ కుమారుని ఆయన బలపరిచెను, ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు, ఆయన ఎన్నడూ ఎవరినో చూడలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు ఆయనకి మాత్రమే ఉందని ఎందుకు అంటున్నాడు? ఏ ఉద్దేశంతో అంటున్నాడు? మరి క్రీస్తుకు లేదని అంటున్నాడా పౌలు? అందుకే బైబిల్ సరిగ్గా పరిశీలించాడు. ద ఓన్లీ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటున్నాడు. యోహాను 6:47 చూడండి, దేవుడు తండ్రిని చూడలేదని వచనాలు. అదృశ్య దేవుని దృశ్యరూపం. అదృశ్యుడనే లక్షణం ఎవరికి ఉంది? ఇందాక మనం చూసాం అదృశ్యుడైన లక్షణం దేవుని గురించి మాట్లాడుతాం. ఇంక వచనాలు అదృశ్యుడు చూడండి, ఇన్విజిబుల్. చూసారు, అదృశ్యుడనే క్వాలిటీ దేవుని గురించి మాట్లాడుతున్నాను. ఎవరండి? ఇక్కడ స్పష్టంగా ఆయన క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్య దేవుడు ఎవరు? ఖచ్చితంగా తండ్రి. కాబట్టి ఇక్కడ యుగ యుగాల్లో రాజు అని తండ్రిని గురించి మాట్లాడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూస్తే కీర్తన 10:16 యెహోవా నిరంతరము రాజయ్యనుడు, ఆయన దేశంలో అన్ని జనులు నశింపచేయరు. కీర్తన 92 పర్వతం పుట్టకమును భూమి లోకమును నీవు పుట్టకమును యుగయుగములు నీవే దేవుడు. ఇర్మియా 10:10 యెహోవా నిజమైన దేవుడు, ద ఓన్లీ వైజ్ గాడ్, అద్వితీయ దేవుడు అని పౌలు అంటున్నాడు. ఇక్కడ కీర్తన ఇర్మియా కూడా అంటున్నాడు. యెహోవా తండ్రి గురించి మాట్లాడుతుంది, నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. నిర్గమాకాండం 15:58
నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలను నిలబెట్టదు. యెహోవా నిరంతరం ఏలువాడు. ఈ స్పష్టంగా ఇక్కడ క్లారిటీగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 11:15 7వ ద్వారా ఊదినప్పుడు గొప్ప స్వరము శబ్దమును పుట్టాను. ఆ శబ్దములు లోక రాజ్యమును, మన ప్రభువును రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగములు ఏలినని. చూడండి ప్రకటన గ్రంథం 21:22 దానిలో ఏ మందిరము దేవాలయం నాకు కనపడలేదు. సర్వాధికారి అనే దేవుడు నాకు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. నూతన యెరూషలేములో ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గురా? ఎక్కడున్నారండి? దేవుడినని ఎవరిని ఒక వ్యక్తిని సూచిస్తూ దేవుడు అంటున్న సర్వాధికారి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటలేదు. అక్కడ సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు అని తండ్రిని మాత్రమే ఇక్కడ సంబోధిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. గొర్రె పిల్లయు క్రీస్తుని గురించి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియులారా, సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు. ఇక్కడ స్పష్టంగా సర్వాధికారం కలిగిన వాడు, ద కింగ్ ఎటర్నల్ అని, ద ఓన్లీ పొటెంటెంట్ కింగ్ అనే ఆయన గురించి సందర్భం మనం చూడొచ్చు ప్రియులారా. సో పాల్ ఈజ్ సేయింగ్ వెన్ జీసస్ రిటర్న్స్ హీ విల్ బ్రింగ్ అవుట్ దట్ హిజ్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ ద బ్లెస్డ్ అండ్ ద ఓన్లీ సోవియన్ ఇన్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ హూ హోత్ ఓన్లీ ఇమ్మోర్టాలిటీ డ్వెల్లింగ్ ఇన్ ద లైట్ విచ్ నో మ్యాన్ కెన్ అప్రోచ్. ఇక్కడ స్పష్టంగా పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయినప్పుడు క్రీస్తు తండ్రి మాత్రమే సమస్తము సర్వంలో ఉన్నవాడు అని, ఆయన తండ్రి అధికారముతో తండ్రి యొక్క మహిమతో వచ్చినప్పుడు జరుగుతుంది. ఆయన మాత్రమే సమీప ప్రాణ తేజస్సులో ఉంటాడు అని తండ్రిని బయలుపరుస్తాడని. ఇక్కడ ఎవరైతే నిత్యము రాజు ఉన్నాడో, అమృదృష్టుడిగా ఉన్నాడో, అమరుడుగా అక్షయుడిగా అమరత్వం కలిగి ఉన్నాడో ఆయనని ఈయన ప్రత్యక్షపరుస్తాడు తండ్రి. ఆ తండ్రి యొక్క ప్రత్యక్షత అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ద ఓన్లీ ఇమ్మోర్టల్, మొత్తం ఆ స్థితి ఎవరికి ఉందండి? తండ్రి అయిన దేవునికి మాత్రమే అమరత్వం గలవాడు. ద ఓన్లీ ఇమ్మోర్టల్ బీయింగ్ పౌలు చెప్పాడు. ఎందుకు అలాగంటున్నాడు? ఇక్కడ పిక్చర్లో చూడండి, చక్కగా పిక్చర్. తండ్రి అయిన దేవుడు మాత్రం అమరత్వం గలవాడు. గాడ్ ద ఫాదర్ ఈజ్ ద ఓన్లీ ఇమ్మోర్టల్ బీయింగ్ అని పౌలు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ద ఫాదర్ అలోన్ హ్యాస్ ఇమ్మోర్టాలిటీ విచ్ ఈజ్ లైఫ్ ఒరిజినల్ అన్బారోడ్ అండర్రైడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. తండ్రి అయిన దేవుళ్ళలో అమరత్వం అనే క్వాలిటీ, గుణలక్షణం లేదా నిత్యజీవం అనే గుణలక్షణం తనలో తాను కలిగి ఉన్నాడు. ఎవరో అప్పు అంటే ఆయన ఎవరికి అప్పుగా లేడు. అంటే ఎవరి దగ్గర నుంచో ఆయన ఆధారపడి లేడు. ఆయన కానిగానే ఆ క్వాలిటీ ఆయనలో ఉంది. అది ఆయన నిత్యం ఒకరితో వాళ్ళతో డెరైవ్ అవుతూ లేదు. ఆ నిత్యజీవం అనేది, ఆ క్వాలిటీ అనేది ఎవరితో నిత్యం ఒకరితో గురించి ఫ్లో అవుతూ లేదు. ఆయన దగ్గర ఉన్న ఆ క్వాలిటీ గుణలక్షణం ఆయనలో ఆయనకు స్వతహాగా కలిగి ఉన్నాడు. అది అందుకనే ద ఓన్లీ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటున్నాడు. ఇక్కడ దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదండి త్రిత్వం అన్న సొత్తు తప్పని. త్రిత్వం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే నిత్యత్వంలో ముగ్గురు సమానమైన వ్యక్తులు ఉన్నారట. నిత్యత్వంలో ముగ్గురు దైవ వ్యక్తులు తమకు తాముగా ఉనికిలో ఉన్నారట. అది శుద్ధ తప్పు. ఇక్కడ ద ఓన్లీ ఇమ్మోర్టల్ బీయింగ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ అని పౌలు అనలేదండి. ద ఓన్లీ ఇమ్మోర్టల్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ అని అనలేదు. ఇక్కడ తండ్రి మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడంటే ఇంకో పక్కన ఇద్దరు లేరు. ఇక్కడ మీకు అర్థమవుతుంది త్రిత్వం అనేది తప్పుడు పోదని. ఆలోచన చేయండి పిల్లలు, మీరు వాక్యాన్ని సరిగా ఆయన మాత్రమే అమరత్వం గలవాడే సదా వహించుతూ ఉన్నాడని పౌలు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడు? ఆయన మాత్రమే అంటున్నాడు ఏంటి? మిగతా వాళ్ళకి లేదనా? కాదు ఆయన ఉద్దేశం. చూడండి, అమరత్వం ఇందాక చూసాం, రెండో ప్రశ్న మనం చూసాం పిల్లలు. అమరత్వం అనే స్థితి ఫస్ట్ ఎవరికి ఉంది? తండ్రికి మాత్రమే ఉంది. మరి అమరత్వం అనే స్థితి ఎంతమందికి ఉన్నది? ఈ ప్రశ్న మనం చూడాలి. మూడో ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. క్రీస్తుకి లేదా? ఉన్నది ప్రియులారా, క్రీస్తు కూడా చూడండి. ఎందుకు తండ్రికి మాత్రమే తండ్రి మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడని పౌలు ప్రకటిస్తున్నాడు? ఇంకెవరికి లేదా? ఉంది. అదే అమరత్వం, అదే గుణలక్షణం. మరి నిత్య జీవం అనే గుణలక్షణం, నిత్యం జీవించే లక్షణం యేసుక్రీస్తు ద కింగ్ ఎటర్నల్ అన్నారు చూసారా? ఆ లక్షణం యేసుక్రీస్తులో కూడా ఉంది ప్రియులారా. మొదట తండ్రికి మాత్రమే ఉంది, తర్వాత కుమారుడికి ఉంది. కాబట్టి దే ఆర్ నో కోఈక్వల్ కోఎటర్నల్ పర్సన్స్. తండ్రితో ఇద్దరు సమానమైన వ్యక్తి నిత్యత్వంలో ఉన్నారు, తమకు తాముగా ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళుగా లేరు, ఒక దేవుడిగా ఉన్నారు అన్నప్పుడు
అమరత్వం అనే స్థితి ఒకరికి ఉండకూడదు, మరి ముగ్గురికి ఉండాలి. అలా పౌలు చెప్పట్లేదు, ఆయనకి మాత్రమే అంటున్నాడు. ఈ స్థితి క్రీస్తులో కూడా ఉంది. చూడండి, క్రీస్తులో చూడండి ఉన్నది వాక్యం చూడండి, యోహాను 1:4 ఆయనలో క్రీస్తులో జీవముండెను, ఆ జీవం మనుషులై వెలుగై ఉండెను. యేసుక్రీస్తు అది నిత్య జీవం ఉంది, యేసుక్రీస్తు అమరత్వం గలవాడు కూడా. వాక్యం రిఫరెన్స్ చూద్దాం. చూడండి, ఆయనలో తండ్రిలో తాను స్వతహాగా కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే అమరత్వం అనే గుణలక్షణం తండ్రికి తనలో తాను కలిగి ఉన్నాడు. ఆ లక్షణము మనం క్రీస్తులో కూడా చూస్తున్నాం. మరి ఆయన మాత్రమే ఎందుకు అన్నాడో మనం ఇప్పుడు చూద్దాం. ఆయనలో జీవం ఉండెను, క్రీస్తులో అది ఆయనలో ఉండే క్వాలిటీ, అది జీవం ఉండిన ఆయన అమరత్వం గలవాడు కూడా. వాక్యం రిఫరెన్స్ చూద్దాం. చూడండి, ఆ జీవం ప్రత్యక్షమైన, ఆ జీవం అంటే క్రీస్తుని గురించి యోహాను మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియపరచును. ఆ నిత్య జీవం ఎవరో? సాక్షాత్ యేసుప్రభు నిత్య జీవం గలవాడు. ఆయనలో నిత్య జీవం ఉంది. ఆ జీవం ఆయనలో ఒక క్వాలిటీ, ఆ లక్షణం, క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాల్లో ఇది ఒక లక్షణం, నిత్య జీవం, ఎటర్నల్ అని ఆ లక్షణం ఆయనలో ఒక లక్షణం. చూడండి, ఇక్కడ వచనం చూద్దాం. ఏదైతే తండ్రి తనలో తాను కలిగి ఉన్నాడో, అమరత్వం అనే క్వాలిటీ, నిత్య జీవం అనే క్వాలిటీ కలిగి ఉన్నాడో, తండ్రి కుమారుడు కూడా తనలో తాను కలిగి ఉన్నాడు. తనలో తాను నిజమైనది, సత్యమైనది, తనలో తాను ఒరిజినల్ది. ఎవరి మీదో అప్పుగా, అంటే అప్పు అనేది ఏంటి మీకు తెలుసు కదా. అప్పుగా అంటే అర్థం ఏంటి? అన్బారోడ్ అంటే ఈ లక్షణం అనేది ఒకరికి ఇచ్చి మళ్ళీ తీసుకో. అప్పుగా అంటే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి లక్షణం. కానీ యేసుప్రభు వారు అలా కాదు, ఆయనకు తానుగా ఆ లక్షణం ఉంది. అండరేవుడు అంటే ఒకరి మీద నిత్యము డిపెండ్ అయ్యి లేదు, తనలో తాను కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులను, తండ్రి అని బైబిల్ గ్రంథంలో 3వ ప్రశ్న, ఎంతకి అమరత్వం అనే స్థితి ఎంతమందికి ఉందంటే ఇద్దరికి ఉంది. తండ్రి అయిన దేవుడు మరియు యేసుక్రీస్తు అనే ఇద్దరు దైవభక్తులకు మాత్రమే తమలో తాము నిత్యజీవము అమరత్వం కలిగి ఉన్నారు. ఎంతమందికి ఉంది అమరత్వం? ఇద్దరికి. ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంది. ఇంకో వచనం చూపిస్తే దాని గురించి కూడా చూద్దాం. పిల్లలు, ఇద్దరు దైవ వ్యక్తులకి మాత్రమే ఉంది, ఎవరికి లేదు. ఇప్పుడు ఈ ప్రశ్న, ఇప్పుడు క్రీస్తులో జీవం ఉన్నది అని ఆయనలో ఉందని చూసాం కదా. తండ్రిలో ఎలాగుంది, ఈయనలో అనుకుంది. కాబట్టి త్రిత్వం అని చెప్పి ప్రయత్నం చేస్తారు. చూడండి, యేసు త్రిత్వంలో కోఈక్వల్ పర్సన్, కుమారుడైన దేవుడు కాబట్టే ఆయనలో అమరత్వం ఉంది అని కాదు. ఇలా బైబిల్ చెప్పట్లేదు పిల్లలు. ఇప్పుడు తండ్రి మాత్రమే, ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడని పౌలు ఎందుకు చెప్తున్నాడు? ఆ క్వాలిటీ అనేది ఆయనకి మాత్రమే ఉందంట. ఆయన పక్కన మరి ఇంకో కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఇద్దరు దైవ వ్యక్తులు తనతో పాటు ఉనికిలో తనకు తాముగా ఈయన ప్రమేయం లేకుండా వారుగా ఉంటే మరి ఆయనకి మాత్రమే ఉందని పౌలు ఎందుకు చెప్తాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మలకి మాత్రమే అమరులై ఉన్నారు, అమరత్వం కలివారే ఉన్నారని రాయాలి కదా. అయితే కుమారుల గుణం ఉంది. ఈయన త్రిత్వంలో కుమారుడైన దేవుడు కాబట్టి ఆయనకు ఉందని కాదు బైబిల్ చెప్పేది. ద లైఫ్ విచ్ ఈజ్ ఇన్ ద సన్ ఈజ్ ఒరిజినల్, అన్బారోడ్, అండరేడ్, వాజ్ గివెన్ బై హిస్ ఫాదర్. ఇది విషయం. క్రీస్తు తనలో తాను నిత్యజీవం అమరత్వం గలవాడై ఉన్నాడు అంటే తన కుమారుడైన దేవుడు కాబట్టి కాదు. తండ్రి ఆయనకి అనుగ్రహించాడు, ఇచ్చాడు. ఆ నిత్యజీవం అమరత్వం అనే క్వాలిటీ అనుగ్రహించాడు. ప్రియులారా, ఇది బైబిల్ చెప్పే బోధ. కాబట్టి అందుకనే పౌలు ఈయనకి లేదని కాదు, ఈయనకి ఉంది, తండ్రికి ఉంది, కుమారునికి ఉంది ఈ లక్షణాలు, గుణ లక్షణాలు. అందుకనే పౌలు ఎందుకు ఆయన మాత్రమే అమరత్వం గలవాడైన తండ్రిని గురించి మాట్లాడుతున్నాడంటే మొదట ఆయన మాత్రమే కలిగి ఉన్నాడు, ఆయన మాత్రమే ఉండేవాడు. ఆ లక్షణం, ఈ క్వాలిటీ అనేది ఆయనకి కుమారుడికి అనుగ్రహించడు. మరి కుమారుడికి అనుగ్రహిస్తే ఒరిజినల్ లైఫ్ ఎలాగవుతుంది? కుమారుడికి అనుగ్రహిస్తే అండరైవ్డ్ లైఫ్ ఎలాగవుతుంది? కుమారుడికి ఇస్తే అన్బారోడ్ లైఫ్ ఎలాగవుతుంది అనే ప్రశ్నల మీకు రావచ్చు. కాబట్టి అన్బారోడ్ అంటే ఏం చెప్పాను? మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. అప్పుగా ఉండేది ఎప్పుడైనా వెనక్కి ఇచ్చేయాలి. కానీ దేవుడు కుమారుడికి ఇచ్చింది వెనక్కి ఇచ్చేది కాదు, ఆయన అన్బారోడ్ లైఫ్. అందుకే దేవుడు తనలో తానే కలిగి ఉంటాడు. ఇంకా అది ఎవరు తీయలేరు, తండ్రి తీయడు, తనలో తాను కలిగి ఉంటాడు. ఆయన నిత్యం తండ్రి మీద ఆధారపడి లేదు. అదే అండరేవుడు అంటే.
ఆయనకు ఆయనే కలిగి ఉంటాడు. కావాలంటే ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు. అది తండ్రి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది ప్రియులరా. ఆయనకు ఆల్రెడీ తండ్రి తత్వంలో రెండో వ్యక్తి కాబట్టి ఆయనకు ఉందని కాదు, అక్కడ తండ్రి ఇచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది చూడండి, యోహాను 5:26, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం కలిగి ఉన్నాడో అలాగే తనంతట తాను, అదే పౌలు చెప్తున్నాడు, తాను ఆయన మాత్రమే అమరత్వం గలవాడే ఉన్నాడు అని చెప్తున్న ఆ వాక్యం అలాంటి సందర్భం. అలాగే కుమారుడు తనంతట తానే, ఇక్కడ గమనించారు ఆ పదాలు, తనంతట తానే జీవం కలిగి ఉండుటకు ఆ కుమారుడికి అధికారం అనుగ్రహించను. ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హ్యాస్ హీ గివెన్ టు ద సన్ టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తనలో తాను కలిగి ఉండడానికి దేవుడు తన కుమారుడికి అనుగ్రహించాడు. ఈ త్రిత్వవాదులకి మింగిన పడదు ఈ వచనం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇది మళ్ళీ దీన్ని ట్విస్ట్ చేసి ఏం చేస్తారంటే ఇది మానవ పుట్టుక గురించి, క్రీస్తు మానవ శరీరంతో పుట్టినప్పుడు గురించి మాట్లాడుతున్న సందర్భం కాదు. ఇది ఎటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇందాక చదివాం, జీవం ఆయనలో ఉందంటున్నాడు. ఆయనలో తనలో తాను కలిగి ఉండడానికి ఆయన ఇచ్చారు, తండ్రి ఇచ్చాడు. అయినప్పటికీ అది ఒరిజినల్ అన్బారోడ్ అండరైవ్డ్ లైఫ్, అది క్రీస్తులో ఉన్నది. ఒకరి మీద అప్పుగా ఇవ్వబడింది కాదు, మళ్ళీ వెనక్కి ఎవరు తీసుకోలేరు. అది నిత్యము తండ్రి మీద డిపెండ్ అయ్యలేదు. ఆయనకుండే అమరత్వం అనే క్వాలిటీ ఆయనలో ఉంది. ఎలాగున్నది? తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇవ్వడం అంటే మరి ఇది ఇవ్వడం అనేది దేవుడు ఎలాగవుతాడు? ఆ ప్రశ్న చాలా ఈజీ, మీకు రాను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 6:57 చూడండి, జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తిన్నవాడు నా మూలంగా జీవించును. యాజ్ ద లివింగ్ ఫాదర్ హ్యాస్ సెంట్ మీ అండ్ ఐ లివ్ బై ద ఫాదర్, సో హ్యాస్ ఈటత్ మీ, ఈవెన్ హీ షల్ లివ్ బై మీ. ఇక్కడ స్పష్టంగా మీకు అర్థమవుతుంది ప్రియులారా, తండ్రి మూలంగా నేను జీవించినట్లు, యాజ్ ద లివింగ్ ఫాదర్ హ్యాస్ లైఫ్ సెంట్ మీ అండ్ ఐ లివ్ బై ద ఫాదర్. మన తల్లిదండ్రుల వల్లే కదా మనం బ్రతుకుతున్నామండి. తండ్రిదండ్రులు జన్మ ఇవ్వడం వల్లే కదా మనం బ్రతుకుతున్నాం. మనలో మనం జీవం కలిగి ఉన్నాం. మనం పూర్తిగా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యలేదు మన లైఫ్. ఒకప్పుడు ఉన్నది లైఫ్ మనకు అనుగ్రహించినప్పుడు ఇంకా మనకే ఉంటుంది. మన చావుకి వారిలో ఉండే జీవానికి ఇక సంబంధం ఉండదు. అలాగే మనం ఇండిపెండెంట్గా మనకు ఉంది. ఇప్పుడు అది ఎవరిచ్చారు? మనం తల్లిదండ్రుల మూలంగా జీవిస్తున్నాం. అలాగే తండ్రి ఇచ్చాడని మనం ఇందాక రెఫరెన్స్ చూసాం. తండ్రి మూలంగా జీవించుతున్నాను అంటున్నాడు. దీని అర్థం ఏంటో మీకు రాను అర్థమవుతుంది. ఇదంతా యోహాను 10:17-18 యేసు స్వయాన్ని చెప్పిన దానికి అనుగుణంగా ఉంది. చూడండి, నేను దాన్ని మరలా తీసుకున్నట్టుకు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. చూడండి, ఆయనలో ఉండే క్వాలిటీ, గుణలక్షణం, నిత్య జీవం, అమరత్వం అనే క్వాలిటీ. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అని. ఇక్కడ స్పష్టంగా అమరత్వం అనే క్వాలిటీ గురించి యేసుప్రభు వారు ఇంకో బైబిల్లో వచనం ఏం చెప్తుంది? ఆయన మరణము ఆయన అంటిపెట్టి ఉండలేకపోయిందంట. ఎందుకంటే ఆయన అమరుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద రాకముందు అమరత్వం అనే క్వాలిటీ ఆయన ఉన్నది. కావాలంటే ఆయన ప్రాణం, అమరత్వం అనే క్వాలిటీ అంటే ఏం చూసాం? మరణం కానిదని చూసాం. ఆయన శరీరుడిగా వచ్చి మరణం అయ్యాడు, కానీ ఆయన మరణం బంధించుంటలేకపోయింది. ఎందుకంటే ఆయన మరణానికి అతీతుడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నాకు ప్రాణం పెట్టే అధికారం నాకు ఉంది, తీసుకునే అధికారం కూడా నాలో నాకు అధికారం ఉంది, అది నాకు తండ్రి ఇచ్చాడు అని క్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ చూడండి, ఇదే మనం ఇందాక ఇంగ్లీష్లో చూసాము. ఇఫ్ జీసస్ హ్యాస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అలాంగ్ విత్ ద ఫాదర్ యాజ్ ట్రినిటేరియన్స్ క్లైమ్, దెన్ హౌ is it that God had given this life to his son, as Christ would have always had this life inherently as independently ingenerate co-eternal God? ఇక్కడ ఏం చెప్తున్నానంటే, క్రీస్తు తండ్రితో పాటు తండ్రి తత్వంలో సమాన వ్యక్తి ఉండి ఉంటే ఆయనకు ఆల్రెడీ క్వాలిటీ ఉండి ఉంటుంది. తండ్రి ఇచ్చేదే ఉంది ఇందులోని. అంటే క్రీస్తు వారు అబద్ధం ఆడుతున్నారు, ఈ అబద్ధికులు అబద్ధం ఆడుతున్నారా? ఎవరి మాటలు నమ్ముతారు పిల్లలు? ఈ ట్విస్ట్ చేసి యేసుప్రభు అనేది ఈ లోక జీవితం గురించి అని పక్కదారి పట్టిస్తారు. తత్వం అనేది వాక్యానుసారం కాదు. ఇక్కడ అర్థమైపోతుంది. మనం ఆల్రెడీ వాక్యానుసారం నిరూపించాను, అనేకమైన వీడియోలతో వాక్యానుసారం నిరూపించడం జరిగింది. తత్వం వాక్యానుసారం కాదు. ముగ్గురు సమాన కోఇటర్నల్ పర్సన్స్ ఒక దేవుడుగా ఉన్నారు నిత్యత్వంలో. తమకు తాముగా ఉనికిలో కలిగి ఉన్నారు. అంటే తమకు తాముగా ఉనికిలో కలిగి ఉంటే ఈ క్వాలిటీ ఆల్రెడీ ఆయనకు ఉండాలి, మళ్ళీ ఇవ్వడమే అంటే
ఇన్ని వచనాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు, ఇన్ని వచనాలు చూశారు ప్రియులారా. ఆయన బుకాయించే పరిస్థితి మన వాళ్ళు ఉన్నది చూసారా ప్రియులారా. బుకాయించేస్తారు ఆయన కూడా. ఎందుకు ఇచ్చాడు అంటున్నారు. ఈ నిత్యజీవం అమరత్వం లేదా అమరత్వం అనే గుణలక్షణం కేవలం తండ్రి అయిన దేవుని యొక్క ఆస్తి. ఇదే పౌలు చెప్తున్నాడు. ఆయన మాత్రం అమరత్వం కలిగి ఉన్నాడని తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తన తండ్రి నుండి వారసత్వంగా పొందాడు. అది అప్పుగా ఇచ్చింది కాదు, ఆయన జన్మ హక్కుగా ఆయన తీసుకున్నాడు. తండ్రి నుంచి ఆయనకు వచ్చింది వారసత్వంగా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది వారసత్వంగా వచ్చిందని? బైబిల్ గ్రంథంలో ఎక్కడ వచ్చింది ప్రియులారా? చూడండి, బైబిల్ గ్రంథంలోకి చూడండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మూడో ప్రశ్న మనం పరిశీలన చేస్తున్నాం ప్రియులారా. అమరత్వం అనే క్వాలిటీ ఎవరికి ఉందో మొదట అని చూసాం. తండ్రికి మాత్రం ఉంది మొదట. అది ఎంతమందికి ఉందో చూసాం. తండ్రికి ఉంది, కుమారునికి కూడా తనలో తాము జీవం కలిగి ఉన్నారు. ఆ గుణలక్షణం వాళ్ళిద్దరికి మాత్రమే ఉంది, ఇంకెవ్వరికి లేదు. అదే యేసుప్రభు వారికి ఎలాగుంది మరి? తండ్రికి మాత్రం ఉందా అన్నప్పుడు, అంటే తండ్రి తన కుమారుడికి ఇచ్చాడు, వారసత్వంగా పొందుకున్నాడు తండ్రి కుమారుడు. ఎలాగా చూడండి, ది ఓన్లీ బిగాటన్స్ ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన విసించే తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని లేక జనతైకం మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటివి. ఇక్కడ అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us and we beheld his glory as of an only begotten from the Father, full of grace and truth. ఇక్కడ వచ్చిన స్పష్టంగా ఉంది. ఇది అద్వితీయ కుమారుడు అంటే చాలామంది అనుకుంటారు మరియమ్మ ద్వారా పుట్టినప్పుడు దేవునికి కుమారుడు అయ్యాడని చెప్పట్లేదు ఇక్కడ. ఈ బిగాటన్ నాట్ ఫ్రమ్ ద మేరీ, ఈ బిగాటన్ ఫ్రమ్ ద ఫాదర్, తండ్రిలోంచి వచ్చాడని స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఇది మానవ పుట్టుక గురించి చెప్పట్లేదు ప్రియులారా. అద్వితీయ కుమారుడు అంట. ఈ ద ఓన్లీ బిగాటన్ ఫ్రమ్ ద ఫాదర్, ఫ్రమ్ ద మేరీ కాదు. ఈ లోకానికి రాకముందు స్థితిని గురించి మాట్లాడుతుంది. తండ్రి రొమ్మున ఉన్నాడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు కాబట్టి కుమారులకి ఆటోమేటిక్గా ఏమవుతుంది? వారసత్వంగా మన తల్లిదండ్రుల యొక్క గుణలక్షణాలు మనకు వస్తాయా? అలాగే సేమ్ ఎగ్జాక్ట్గా. అది అప్పుగా ఇచ్చింది కాదు, అది వారసత్వంగా క్రీస్తుకి కలిగి ఉన్నాడు ప్రియులారా. తండ్రి ఇచ్చాడు, అదే తండ్రి మూలంగా జీవిస్తున్నానని అందుకే చెప్తున్నాడు. మనం ఇంకా ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. 1 యోహాను 4:9 చూడండి. మనం ఆయన ద్వారా జీవించినట్లు, అంటే కుమారుని ద్వారా జీవించినట్టు దేవుడు చూసారు. అల్టిమేట్గా సోర్స్ ఎవరండి? సోర్స్ మనం కుమారుని ద్వారా, తన కుమారుని ద్వారా జీవించాలని, నిత్యజీవం కలిగి ఉండాలని తండ్రి యొక్క అభిష్టం. తండ్రి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని కుమారుడు కాదు ఆయన. ఈ లోకంలో శరీరధారిగా మానవుడిగా పుట్టినప్పుడు దేవుని కుమారుడు అనబడతాడు కాబట్టి అనబడ్డాడు, ముందు కాదు అని వాక్యం చెప్పట్లేదు. ఈ లోకానికి పంపించాడు అంటే ఆయన పంపక ముందే ఆయనకి దేవునికి కుమారుడు ఉన్నాడు. అద్వితీయ కుమారుడు అంటే పదం మోనోగినెస్ అని పదం వాడారు. ఇన్ దిస్ వాజ్ మేనిఫెస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ us because that God the Father sent his only begotten Son into the world that we might live through him. ఆయన ద్వారా మనం జీవించాలని దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. మూలం దేవుడు, అది మనం ఆ జీవం తన కుమారుల్లో ఉన్నది. ఆ కుమారుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ స్పష్టంగా త్రిత్వం తప్పని అర్థం అవుతుంది. ఇక్కడ త్రిత్వం ఎందుకు దుర్బోధ అంటే ప్రియులారా, చాలా భయంకరం దుర్బోధ. ఎందుకంటే సువార్తను అంగీకరించరు వీళ్ళు. సువార్త చెప్పే సరళమైన సత్యాన్ని తృణీకరిస్తారు. దేవుడు తన ఏకైక కుమారుని పంపించాడు అంటే నిజంగా కుమారుడు కాదు అతను. ఈజ్ నాట్ ఏ లిటరల్ సన్. ఆయన అలంకారంగా కుమారుడు మాత్రమే తప్ప నిజంగా దేవునికి కుమారుడు కాదు. ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి, ఒక పాత్ర పోషించాడు. కుమారుడైన పాత్ర భూమి మీదకి వచ్చాక దేవుని కుమారుడు అయ్యాడు, ముందు కుమారుడు కాదని చెప్తారు. ఇది స్పష్టంగా కుమారుడు అంటే నా అర్థం తండ్రిలోంచి వచ్చాడు. ఆయన భర్త సన్నం. నేను ఆల్రెడీ ఛాలెంజింగ్గా చెప్పాను. మోనోగినిస్ అనే పదం చూడండి. ఇక్కడ మోనోగినిస్ అనే పదం అంట. తన తండ్రి అంట తన మోనోగినిస్ సన్నను పంపించాడు. మోనో అంటే ఓన్లీ అండి, గెనీస్ అని జెనెటిక్స్, జీన్స్, బర్త్, బయోలాజికల్ సన్, ఏ పేరెంట్ బిగెటింగ్ అండ్ ఆఫ్ స్ప్రింగ్ అంటారు. ఇది బైబిల్ చెప్పే బోధ. ఏ పేరెంట్ అంటే ఫాదర్ బిగెటింగ్ అండ్ ఆఫ్ స్ప్రింగ్. ద కైండ్ ఆల్వేస్ బిగెట్ ద సేమ్ కైండ్. దేవుడు ఈ సూత్రాన్ని నియమించాడు బైబిల్ గ్రంథంలో. ఎవ్రీథింగ్ ప్రొడ్యూసెస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్ అని. యేసుక్రీస్తు వారు దేవుడా? ఎస్, దేవుడే. ఆయన త్రిత్వంలో కుమారుడైన దేవుడు కాబట్టి దేవుడు కాదు. అందుకే కుమారుడైన దేవుడు అనే పదం బైబిల్లో కనపడదు. ఆ పదం వాడకూడదు.
కుమారుడైన దేవుడు అన్నామంటే దేవుడికి కుమారుడు కాదు, ఆయన దానితో పాటు సెపరేట్గా ఇంకో ఆయన ఇటర్నల్గా ఉన్నాడని అర్థం, సెపరేట్గా ఉన్నాడని అర్థం. ఈయన ప్రమేయం లేకుండా, ఈ నిజంగా సెపరేట్గా ఉంటే త్రిత్వం చెప్పినట్టు ఈయన దేవుని కుమారుడు కాదు. ఈయన ఎంత ప్లక్కా క్లారిటీ ఉంది కదండి. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారి మాటల్లో, యోహాను మాటల్లోనే, పరిశుద్ధ మాటల్లోనే కాదు, యోహాను 5:18 ఆయన విశ్రాంతి దినం మీరుట మాత్రమే కాక, అఫ్కోర్స్ ఆయన మేరలేదు, విశ్రాంతి దినాచారం మేరట మాత్రమే కాక, అక్కడ చాలామంది ఇదో దుర్బాధ, యేసుప్రభు వారు విశ్రాంతి దినం మీరారు. ఏదో నాన్ సెన్స్ మాట్లాడతారండి. ఇది విశ్రాంతి దినం ఎందుకు మీరుతాడండి? ఆజ్ఞాతిన పాపం అన్నప్పుడు మరి యేసుప్రభు వారిని ఒక పాపాత్ముడిగా చూపిస్తున్నారు కదండి. విశ్రాంతి దినాచారం మీరాడు, ఆచారం మీరాడు, ఓరల్ ట్రెడిషన్స్ మీరాడు, రిటర్న్ లా మీరలేదు. రెండింటికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇక్కడ యోహాన్ చెప్తుంది ఓరల్ ట్రెడిషన్స్ బ్రేక్ చేశాడని, రిటర్న్ లా కాదు. రిటర్న్ లా బ్రేక్ చేస్తే అది పాపం. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు, తనతో దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు అని చెప్పలేదు యేసుప్రభువు, దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్పాడు. దేవునితో సమానంగా చేసుకున్నాడని ఇందు నిమిత్తం యూదులు ఆయన చంపాలనుకున్నారట. మీకు అప్పుడైనా అర్థమైందా? యూదులకి ఎప్పుడు సమస్య కాదండి ప్రియులరా. యూదులకి నేను దేవుని కుమారుడిని అంటే సమస్య కాదు. ఎందుకంటే దావీదు దేవుని కుమారుడే, అప్పుడు వారికి సమస్య లేదు. సొలొమోను దేవుని కుమారుడే, వారికి సమస్య లేదు. యేసుప్రభు వారి దేవుని కుమారుడు అంటే సమస్య వచ్చింది. ఎందుకు మరి? ఈయన అంటున్నా ఎలాగ నాకు తండ్రి అంటున్నాడు? సొంత తండ్రి అంటున్నాడు, నేను సొంత కొడుకుని అంటున్నాడు. అక్కడ మరి స్పష్టంగా ఇందాక యోహాను అద్వితీయ కుమారుడు అంటే మీరు నమ్మకపోవచ్చు, ఇక్కడ యేసుప్రభు వారికి ఇక్కడ కల్పన చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాడు. దేవుడు ఏదైతే ఉన్నాడో ఒక్క దేవుడు, బైబిల్ దేవుడు, ఆ ఒక్క దేవునికి నేను సొంత కొడుకుని అంటున్నాడు, ఆయన నాకు సొంత తండ్రి అంటున్నాడు. యేసుప్రభు వారి మాటల్లోనే మీరు ఎవరు సాక్షి నమ్ముతారు? మీరు యేసుప్రభు వారు చెప్పిన మాటలు నమ్ముతారా? ఈ త్రిత్వవాదులు చెప్పిన మాటలు నమ్ముతారా? త్రిత్వం సువార్తను తృణీకరిస్తుంది. దేవుడు తన లోకంను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ప్రేమించడం లేదు. ఆయన సొంత కొడుకును పంపించలేదు. ఆయన త్రిత్వంలో రెండో దైవక్తి వాళ్ళు అనుకున్నారు, ముగ్గురు కలిసి అనుకున్నారు. ఈ మనుషులు ఈ రక్షణ ప్రణాళికలు చేయడంలో ముగ్గురు మాట్లాడుకుని నేను కుమారుడిగా ఉంటాను, మీ తండ్రిగా ఉండే. ఏంటండి ఇది ఎంతని? ఇక్కడ స్పష్టంగా యేసుప్రభు వారి మాటలు చూద్దాం. యోహాను 8:42 యేసు వార్త ఇట్లాను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ఇక్కడ తెలుగులో దేవుని యొద్ద నుండి వచ్చానంటే పెద్దగా లేదు. యేసుప్రభు వారు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే దేవునిలోంచి వచ్చానంటున్నాడు. జీసస్ సెడ్ unto them, if God were your father, you would love me, for I proceeded forth and came from God, neither came of myself but he sent me. ఆయనలోంచి వచ్చాను, ఆయన పంపిస్తే వచ్చాను అంటున్నాడు. ఇక్కడ స్పష్టంగా దేవునిలోంచి వచ్చాను అంటున్నాడు. ప్రొసీడెడ్ ఫోర్త్ అనే పదం మీరు స్టడీ చేస్తే యేసుప్రభు వారు ఒక దయ్యం పట్టినని పెడితే దయ్యం వెలగొట్టినప్పుడు ఆ దయ్యాలు అతనిలోంచి వచ్చేసాయని ఉంటాయి. అలాగా ఆ పదం గాన్ అవుట్ అన్న పదం కనపడుతుంది. ఐ గాన్ అవుట్ ఫ్రమ్ హిమ్ అని ఉంటుంది. అతనిలోంచి ఆ దయ్యం బయటకు పోయింది. అలాగే యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు, ఇందులో మర్మాలు సీక్రెట్లు ఏం లేవండి. దేవునిలోంచి వచ్చానంటున్నాడు. ఇక్కడ దేవుని యొద్ద నుండి అంటే పక్కన ఉన్నాను అని కాదు అక్కడ వచ్చింది. ప్రొసీడెడ్ ఫోర్త్ అనే పదం వాడారు. చూడండి యోహాను 16:27-28 ఎక్కడ కూడా అదే పదం వాడారు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మితిరి కనుక తండ్రి తానేమేమని ప్రేమించుతున్నాడు. చూసారా, శిష్యులు ఏమని నమ్మారట? దేవుడిలోంచి వచ్చారు నమ్మారట. దేవుని సొంత కొడుకని నమ్మారు వాళ్ళు. చూడండి, ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గాడ్ అని చూడండి. వారు ఏ శిష్యులు ఏమన్నారట? చూడండి, ఫర్ ద ఫాదర్ హిమ్సెల్ఫ్ లవ్ విత్ యూ. ఎవరైతే దేవునిలోంచి వచ్చారు, దేవుడికి యేసుప్రభు వారు సొంత కుమారుని నమ్ముతారో తండ్రి వారిని ప్రేమిస్తాడట. ఆ సత్యం ఎవరైతే నమ్ముతారో వారు దేవుడు తండ్రి ప్రేమిస్తాడట. ఫర్ ద ఫాదర్ హిమ్సెల్ఫ్ లవ్ విత్ యూ బికాస్ యూ హ్యావ్ లవ్డ్ మీ అండ్ హ్యావ్ బిలీవ్డ్ దట్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ గాడ్ అండ్ కేమ్ ఫ్రమ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్ and I am come into the world. Again I leave the world and go to the Father. I came out from God. దేవుని యొద్ద నుండి, దేవునిలో నుండి వచ్చాను. తెలుగు అసలైన తర్జుమా పిల్లలు. ఇక్కడ యేసుప్రభు వారు ఇక్కడ మాత్రమే కదా, నేను ఎన్ని రిఫరెన్స్లు చూపిస్తున్నాను. అమరత్వం యేసుప్రభు వారికి తండ్రి ఇచ్చాడు. మనం రెండో ప్రశ్న ఎంతమందికి ఉందంటే ఇద్దరికి ఉంది ఆ క్వాలిటీ. ఆ మొదట తండ్రికి మాత్రమే ఉంది, తర్వాత తన కుమారుడి జన్మ హక్కుగా ఆయన పొందుకున్న, ఆయన స్వతహాగా ఆయనకు వచ్చింది.
సామెతలు 8:22-30 చదివితే యేసుప్రభు వారు జ్ఞానం అనే బిరుదుతో మాట్లాడుతున్నాడు. జ్ఞానైన సొలొమోను ధర గ్రంథపు చుట్టల్లో నన్ను వెతకండి, నన్ను గురించి సాక్ష్యం దొరుకుతుంది అని యేసుప్రభు చెప్పారు. మనం చాలా గ్రంథాలు కీర్తనలో యేసుప్రభు గురించి సాక్ష్యం వెతుకుతాం. చాలా కీర్తనలు యేసుప్రభు గురించి ఉన్నాయి. సామెతల్లో మరి ఎక్కడ ఉంది? సామెతల్లో కూడా ఉంది. యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నాడు. పూర్వకాలం ముందు తండ్రి అంటే ఇక్కడ బ్లూ కలర్ అంటే తండ్రి, రెడ్ కలర్లో యేసుప్రభు వారి గురించి మనం చెప్పాను కదా. పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమునందు తన కార్యంలో యేసుప్రభు వారు తన ఉనికిని గురించి ఇక్కడ స్పష్టంగా రాశారు. చాలామంది ఇది ఒక పర్సోనిఫైడ్ దేవుని గుణలక్షణం గురించి అక్షరం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు, వ్యక్తిని గురించి కాదంటారు. కాదు పిల్లరా, ఇట్స్ నాట్ ఏ పర్సోనిఫైడ్, ఇట్స్ ద పర్సన్ హూ స్పీక్స్ ఇన్ ద టైటిల్ ఆఫ్ విజ్డమ్. చూడండి, తన కార్యంలో ప్రధానమైన యెహోవా నన్ను కలుగు చేశాను, సృష్టించాను అన్నట్టు క్రియేటెడ్ అని ఉంది. అది చాలా తప్పది. క్రియేటెడ్ కాదు, సంపాదించుకుని ఉండాలి. అనాది చూడండి, దేవుడు అట్లా సృష్టి ఏది జరగకముందు అట్లా తండ్రి మాత్రమే ఉండేవాడు, దేవుడు ఒక్కడే ఉండేవాడు, ఆ ఒక్క వ్యక్తే ఉండేవాడు. ఆ ఒక్క వ్యక్తి ఆ సృష్టికి ముందు జరగకముందు ఏం జరిగిందో క్రీస్తు చెప్తున్నాడు. నన్ను సంపాదించుకున్నాడట. ఎలా సంపాదించుకున్నాడు? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి కాలం మనం పూర్వం నేను నియమించబడుతున్నాయి అంటే ఈ సృష్టి జరగకముందే దేవుడు నియమించాడు తన కుమారుని. అని నియమించాలంటే ముందు ఆయన సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, నియమించాడు. ఏమని నియమించాడు? తండ్రి ఒక యాజకునిగా. క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే అభిషిక్తుడు, తండ్రి ఒకరి చేత అభిషేకం పొందినవాడు. ఎవరి చేత అభిషేకం? తన తండ్రి చేత నియమించబడ్డాడు. ఒక అభిషిక్తుడుగా, ఒక మెషియాగా, ఒక రాజుగా తండ్రి చేత నియమించబడ్డాడు. దేవుడు నన్ను సంపాదించుకున్నాడు అంటున్నాడు, నన్ను నియమించాడు అంటున్నాడు. అసలు నియమించాలన్నా సంపాదించుకోవాలని ఎలా సంపాదించుకున్నాడు? ప్రవాహజలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్, నాట్ వాజ్ క్రియేటెడ్. గాడ్ వాజ్ ద సన్. గాడ్ ద సన్ కాదు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. దట్ సన్ బిలాంగ్స్ టు గాడ్. తండ్రికి చెందినవాడు కుమారుడు. చూడండి, ఇక్కడ నేను పుట్టి తిని అంటే దేవుడు బయటికి తీశాడు అంటున్నాడు. పర్వతములు స్థాపించబడి కొండలు పుట్టకముందు భూమిని దాని మైదానంలో ఆయన తండ్రి చేయక మునుపు నేను నేల మట్టిని రవ్వంతో సృష్టించబడకముందు నేను పుట్టి తిని. ఆయన తండ్రి ఆకాశ విస్తారము స్థిరపరిచినప్పుడు, జలం మీద మండపం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉండి నాది యందు వాక్యం ఎండిన వాక్యము దేవుని యొద్ద ఉండి అదే చెప్తున్నాడు. నేను అక్కడ నుండి తండ్రి పక్కన ఉన్నాడంట. తండ్రి పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు జనదాలను తండ్రి బిగించినప్పుడు జనములు తన సరిహద్దులు మేరకున్నట్టు తండ్రి, అక్కడ ఆయన అంటే తండ్రి, సముద్రంలో పొలిమేరలు ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద తండ్రి యొద్ద ప్రధాన శిల్పకారు అనుదినమును సంతోషం ఇచ్చము ఆయన సన్నిధిని ఆనందించు. ప్రధాన శిల్పకారుని దేవుడు సమస్తాన్ని సృష్టి చేశాడు. అది ఎవరి ద్వారా చేశాడు? కుమారుని ద్వారా. ప్రధాన శిల్పకారి. He was the channel. God was the source. దేవుడు మూలమైతే క్రీస్తు ద్వారా ఒక ఛానల్ ఆయన ద్వారా చేశాడు దేవుడు. ప్రధాన శిల్ప ఆర్కిటెక్ట్ అంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధిలో నిత్యం ఆనందించు. ఇదే యేసుప్రభు ప్రార్థన చేశారు. తండ్రి లోకం పుట్టకముందు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అంటాడు. నిత్యం ఆనందిస్తున్నాడు. సృష్టి జరగకముందు సన్నివేశం ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక దేవుడు అని బైబిల్ ఎక్కడ చెప్పదు. తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉండేవాడు, ఆత్మ రూపిగా ఉండేవాడు. ఆత్మ రూపిగా ఉన్న దేవుడు తన కుమారుని కన్నాడు. అది ఎలాగా అనేది మనకు తెలియదండి. ఇది ఎప్పుడు జరిగిందంటే పాస్ట్ ఇటర్నిటీలో జరిగింది. అంటే ఈ లోకము, ఈ టైం అనేది లేకముందే నిత్యత్వంలో పురాతన కాలంలో జరిగింది. ఇది పురాతన కాలం అని బైబిల్ చెప్తుంది. అంటే టైం అవుట్ ఆఫ్ ఒలామ్ అనే పదం వాడబడింది. ఒలామ్ అనే పదం టైం అవుట్ ఆఫ్ మైండ్ అని అర్థం. ఇదంతా యేసుప్రభు చెప్తే నిజంగా తండ్రి ఒక్కడే ఉండేవాడు. యెహోవా అని ఆయన మాత్రమే ఉండేవాడు. అప్పటికి ఇంకా తండ్రి కాదు, ఎందుకంటే ఎవరు పిల్లలు లేరు, సృష్టి జరగలేదు. యెహోవా ఆయన మాత్రం అమరత్వం గలవాడే ఉన్నాడు. చూసారు, అందుకే పౌలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన బయటికి తీశాడు. సృష్టించలేదు. సృష్టి అంటే దేవుడు కాడు, అది చాలా తప్పుడు బోధ. అది యేసుప్రభు వారు సృష్టించాడు. యెహోవా విట్నెస్లు చెప్తారు, యెహోవా సాక్షులు ప్రకటిస్తారు యేసుప్రభు వారు సృష్టించాడు పడినవాడని. సాధారణ ఒక వ్యక్తి స్పెషల్ క్రియేషన్ అని చెప్తారు. చాలా తప్పది. బైబిల్ అలా చెప్పట్లేదు. యేసుప్రభు వారు సొంత స్వయాన దేవునికి కుమారుడు. మరి ఒక దేవునిలోంచి వచ్చాడు కాబట్టి మరి దేవుడు అవుతాడు. పిల్లలు మనిషికి పుడితే మనిషి అవుతాడు. అలాగే మనిషి యొక్క తల్లిదండ్రుల యొక్క గుణలక్షణాలన్నీ వారసత్వంగా పిల్లలకు వస్తాయి. అలాగే సేమ్ ఎగ్జాక్ట్గా దేవుని యొక్క గుణలక్షణాలు, క్వాలిటీస్ ఇందాక చూస్తే కింగ్, ఎటర్నల్, ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ గాడ్ క్వాలిటీస్ అన్నీ క్రీస్తులో ఉన్నాయి ఆల్రెడీ. అందుకే నా దేవుడు
దేవుళ్ళలో ఉండే ప్రతి గుణలక్షణం కుమారులో ఉంది. ప్రియులారా, అద్భుతం ప్రియులారా. చూడండి, ఇక్కడ కూడా అదే వచనాన్ని ఈ సందర్భం 8వ అధ్యాయంలో మాత్రమే కాదు, సృష్టి జరగకముందు ఎంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు కలిపి ఒక దేవుడుగా లేరు. ఇక్కడ ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు తన కుమారుడు బయటికి తీసి అప్పటి వరకు లేదు. అందుకనే కుమారుడు నిత్యుడే, కానీ ఆయనకి ఆరంభం ఉంది. ఈ మాట మింగును పడదు. దేవుడు అన్నవాడికి ఆరంభం ఎలా ఉంటుందని ఈ మింగును పడదు వీళ్ళకి. దేవుడు యేసుప్రభు వారు పర్సనాలిటీకి ఆరంభం ఉంది, కుమారుడిగా ఆరంభం ఉంది. ఆయన ఉనికి, ఆయన కుమారుడిగా ఒక ఆరంభం ఉంది. అయితే ఆయనకి తండ్రిలో భాగమై ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి ఎప్పటి నుంచో నిత్యత్వంలో ఉన్నాడో, పుట్టుక లేకుండా ఆయన యొక్క స్వభావం మాత్రం నిత్యత్వంలో ఉంది. కానీ ఆయన యొక్క ఉనికి, ఆయన పర్సనాలిటీలో ఆరంభం ఉంది ప్రియులారా. కాబట్టి ఇది జీర్ణించుకోలేక స్పష్టంగా ఆకాశం మరలా దిగివాడేవాడు, తన పిడికిలు గాలి పట్టుకున్నవాడేవాడు, బట్టలో నీళ్లు మూట పట్టినవాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నిటి స్థాపించిన వాడేవాడు. ఇక్కడ స్పష్టంగా భూమి యొక్క దిక్కులు స్థాపించిన, ఆకాశం స్థిరపరిచినప్పుడు ఎవరు స్థిరపరుస్తున్నారు? తండ్రి. ఇక్కడ స్పష్టంగా 2 వచనం కలిపి చదవండి. స్థాపించిన వాడు ఎవడు? తండ్రి. ఆయన పేరేమో, ఆయన కుమారు పేరేమో తెలియదు. ఇక్కడ స్పష్టంగా క్రియేషన్ అట్రిబ్యూటెడ్ టు డివైన్ బీయింగ్స్. క్రియేషన్ అనేది 2 వ్యక్తులకి ఆపాదించబడుతుంది. ఇక్కడ స్పష్టంగా తండ్రి పేరేమి, ఆయన కుమారుని పేరు. అంటే సృష్టి జరగకముందే దేవునికి ఒక సొంత కుమారుడు ఉన్నాడని ఇక్కడ క్లారిటీ ఉంది. వచనాలు కలిపి చదవాలి. అంటే కలిపి చదవని సందర్భం కొంత ఇచ్చటా కొంత అచ్చటా మనకు సందర్భం దొరుకుతుంది. ఎంత క్లారిటీ ఉందంటే తిత్తడానికి అసలు అవకాశమే లేదు. ఇక్కడ దేవునికి సొంత కుమారుడు ఉన్నాడని వచనం చెప్తుంది. ఈ 2 కలిపి సృష్టి, అంటే దేవుడు చేశాడు, అల్టిమేట్గా తన కుమారుని ద్వారా చేశాడు. అందుకనే దేవుడు మొట్టమొదట తన పోలికలు, మన పోలికలు మానవులు చేద్దామని ఎవరితో మాట్లాడుతున్నాడు? తత్వంలో 3 వ్యక్తులు మాట్లాడుకోవట్లేదు. తండ్రి తన సొంత కుమారుడితో మాట్లాడుతున్నాడు. తండ్రి చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? కుమారుని ద్వారా. ఎలా చేశాడు? మనకు అర్థం అవడం కోసం ప్రియులారా, దేవుడు మానవుని తన పోలికలో చేసినప్పుడు ఒక్కరిని ఇద్దరిని చేశాడు. ఎందుకు ఇద్దరిని చేశాడు? 2 ఉన్నారు కాబట్టి. ఎందుకు ఇద్దరిని చేసినప్పుడు 2 మట్టి ముద్దలు చేయొచ్చు కదా. దేవుడు మొట్టమొదటి ఆదామును మాత్రం ఎందుకు చేశాడు? మొట్టమొదటి దేవుడు, తన తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉండేవాడు కాబట్టి దేవుడు అది చెప్పాలనుకుంటున్నాడు. ఆదాముని చేసి, ఆదాము పక్కటెముకల్లోంచి అవ్వను ఎందుకు తీశాడు తెలుసా? తండ్రి రొమ్మును ఉన్న అద్వితీయ రొమ్ములోంచి తీశాడు. హవ్వని రొమ్ములోంచి తీశాడు. వారిరువురికి నరులని పేరు పెట్టాడు. మ్యాన్ కైండ్ అని అర్థం, హ్యూమన్ కైండ్ అని అర్థం. అలాగే దేవుడు ఆయనలోంచి తన కుమారుని తీశాడు. అప్పుడు దేవుడిలోంచి దేవుడు తీశాడు కదా, దేవుడు అవుతాడు ఆయన. అది మీకు సూత్రం అర్థం కావాలి ప్రియులారా. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. అందుకనే మొత్తం మనందరిని ఎవరు కన్నాడండి? ఆదాము కన్నాడు. అయితే ఎవరి ద్వారా కన్నాడు? హవ్వ ద్వారా కన్నాడు. అది సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. ఎవరి ద్వారా కలుగు చేశాడు? తన కుమారుడి ద్వారా కలుగు చేశాడు. చూడండి, యేసుక్రీస్తు దేవునిలోండి వచ్చినంత ఆయనకి వారసత్వంగా సమస్తమును తండ్రి నుండి వచ్చింది. ఇదే అబ్రిపత్రి 1:1-3 వచనాలు చెప్పబడింది. పూర్వకాలం నానా విధములుగా, మూల భాష నానా విధాలుగా, నానా విధంగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? 3 కలిపి ఒక దేవుడు కాదు, తండ్రి. ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడు. చూసారా, హవ్వ ద్వారా మనల్ని కలుగు చేశాడు. అలాగే హవ్వ ద్వారా సృష్టి అంతా చేశాడు. అదే హవ్వ ద్వారా మనందరిని కన్నాడు ఆదాము. అలాగే ఈ సృష్టి అంతని దేవుడు కుమారుని ద్వారా మనతో ఆయన తండ్రి ఆ కుమారుని సమస్తం వారసునిగా నియమించాడు. వారసుడిగా ఎందుకు? నేను పుట్టి తిని ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ తండ్రి బయటికి తీశాడు అంటున్నాడు. నన్ను బయటికి తీసి, అదే మాట కొనాహన్ పదం హవ్వ అంటది. హేబేల్ హవ్వ అంటది, చేతులు సంపాదించుకున్నాడు. యెహోవా దయ వలన నేను ఒక వ్యక్తిని సంపాదించుకుంటే సృష్టించలేదు. ఆయనలో కడుపులో తంత్రభాగమై ఉన్నవాడిని బయటికి సంపాదించుకుంది. సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడు తనలోని భాగం, అంటే సృష్టించబడిన భాగం అనకూడదు, సంపాదించుకున్నాడు, నన్ను నియమించాడు. మొట్టమొదటి దేవుడు కన్నాడు, కానీ ఒక కుమారుని సంపాదించుకున్నాడు, కుమారుని సొత్తు చేసుకున్నాడు. ఆ సొత్తు నీ రాజుగా నియమించాడు, ఒక యాజకునిగా, ఒక మెస్సియాగా తండ్రి నియమించాడు. ఇదే యోహాను సామెతలు ఎందుకు చెప్తున్నాడు? ముందు దేవుడు కన్నాడు, కానీ సంపాదించుకున్నాడు. కానీ 3 పదాలు: పుట్టి తిని, నియమించబడి తిని, కలుగు చేసి తిన్నాడు. తప్పది, చాలా తప్పుతుంది. చూడండి, ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను. ఆదాము హవ్వ ద్వారా మనందరినీ మన కన్నాడు. అలాగే దేవుడు
ఆయన ద్వారా కుమారుని ద్వారా ప్రపంచం ఆయన దేవుని యొక్క మహా తేజస్సును మరి దేవుని అదృశ్యమైన ప్రతిరూపం ఆయన. ఎందుకంటే తన సొంత కుమారుడు తండ్రిలా అంటే అందుకే నన్ను చూసినవాడు తండ్రి చూస్తున్నాడు అన్నాడు. అంతే మేమిద్దరం ఒక వ్యక్తి అని కాదు. చూడండి ఆయన తత్వం యొక్క చూడండి, ఆయన తానే దేవదూతల కంటే శ్రేష్టమైన నామం వారసత్వంగా పొందెను. అల్టిమేట్గా తండ్రి పేరు యెహూ అని పేరు. యెహూ పేరంటే అక్షరాలు మాత్రమే కాదు, పేరంటే అధికారము, క్యారెక్టరు, ఇవన్నీ గుణలక్షణాలు ఇవన్నీ వస్తాయి. పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమంది మహామహుగుడు కుడిపార్శ్వను కూర్చుండేది స్పష్టంగా వచనాలు. కాబట్టి యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు అయినందున అనగా దేవునిలోండి వచ్చినందున ఆయనకి వారసత్వంగా సమస్తం తండ్రి నుండి వచ్చాయి, వారసత్వంగా వచ్చాయి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆయన మాత్రమే అమరత్వం గలవాడు అన్నాడని తండ్రిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక్కడే ఉండేవాడు. మరి ఆయనకు ఒక్కడికే ఆయన మాత్రం అంటే ఇంకెవరికి లేదని కాదు, చెప్పాను ఆల్రెడీ. కుమారుడికి కూడా ఉంది, ఆయనకి మాత్రం అంటే ఆయనే మూలం అని అర్థం. ద ఓన్లీ గాడ్ అన్నప్పుడు ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అని అర్థం. వన్ సోర్స్ అని అర్థం. 3 సోర్సెస్ లేవు, 1 సోర్స్. అలాగే తండ్రి నుంచి వారసత్వంగా పేరు ఒకటే కదా, అమరత్వం వచ్చింది, నిత్యజీవం వచ్చింది. యోహాను 5:26-6:54 పేరు, క్యారెక్టర్ అన్నీ వచ్చి ఎబ్రి 1:4, ఫిలిప్పి 2:9, నిర్గమాకాండ 23:20-23 తండ్రి నుంచి కుమారునికి పేరు వచ్చింది, వారసత్వంగా క్యారెక్టర్ అన్నీ వచ్చాయి. మహిమ వచ్చింది యోహాను 10:17-22 సింహాసనం వారసత్వం వచ్చింది. ప్రకటన 3:21 సమస్త అధికారము యోహాను 10:18 మత్తయి సువార్త 28 సమస్తం తండ్రికి వారసత్వం వచ్చింది. ఆయనకు ఆల్రెడీ కుమారుడైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఉన్నాయని కాదు అక్కడ. కుమారుడైన దేవుడు, అందుకే పదం కనపడదు. గాడ్ ద సన్ అని అనకూడదు. యేసుప్రభువారు దేవుడే అండి, మరి దేవుడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడు ఆల్రెడీ కుమారుడైన దేవుడు కాబట్టి దేవుడు కాదు. ఆయనకి దేవునికి సొంత కుమారుడు కాబట్టే దేవునితో సమానుడు, దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి దేవుడు కాబట్టి ఆయనలో ఒక భాగం కాబట్టి ఈయన బయటకు వచ్చాడు. ఆయన కూడా దేవుడి ప్రియులు. అయితే దేవుడు ఒక్కడే అన్నప్పుడు అది ఎవరిని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడంటే తండ్రిని గురించి. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని ఎందుకు పౌలు చెప్తున్నాడంటే దాని అర్థం ఆయనే వంశానికి మూలం అని అర్థం. అది అర్థం ప్రియులరా. ఇక్కడ ఒక ప్రశ్న ఇద్దరికే ఉందని ప్రశ్న, ఇప్పుడు ఎంతమందికి ఉన్న ప్రశ్న, 3వ ప్రశ్న దగ్గర ఉండిపోయాం. చాలామంది మరి అలాగే అయితే మరి ఈ వచనం సంగతి ఏంటి, ముగ్గురికి ఉంది కదా, నిత్యమైన ఆత్మ అని ఉంది కదా, మరి ఈ సంగతి మరి పరిశుద్ధాత్మ నిత్యుడే కదా, మూడో వ్యక్తి, మరి ఇద్దరికైనా ఎలా చెప్తావు? ఇక్కడ చదువుదాం. నిత్యమైన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తంను విడిచిపెట్టి జీవంగల దేవునికి సేవించుటకు మీ చూడండి ఇక్కడ స్పష్టంగా. ఇక్కడ చాలామంది ఈ వచనం చూపించి నిత్యమైన ఆత్మ ఉన్నని ఉంది కాబట్టి ఈయన మూడో వ్యక్తి తత్వంలో ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతున్నారు. నిత్యమైన ఆత్మ అని తాను అని క్రీస్తుని గురించి మాట్లాడబడింది, దేవుని కంటే తండ్రిని గురించి మాట్లాడబడింది. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ప్రియులరా, ఆయన మనిషిగా బతుకున్నప్పుడు ఆయన ఎన్నో శోధించబడ్డ, సాధ్యమైతే నీ పాత్రను తీసివే అని అన్నప్పుడు ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. అయితే నిత్యమైన ఆత్మ ఆయనకి సహాయకుడై ఆయన లోకాన్ని జయించాడని చెప్పే ప్రయత్నం, ప్రాణం పెట్టాడు ప్రియులరా, రక్తాన్ని కార్చాడంటే ఆయన యొక్క ప్రోత్సాహం ఉంది. పరిశుద్ధాత్మ నిత్యమైన ఆత్మ ఆయన నడిపించింది, ఆయన ప్రోత్సహించింది. కాబట్టి ఇగో నిత్యమైన ఆత్మ ఉన్నది కాబట్టి ఆయన నిత్యం ఉండేవాడు. ఆయనకి అమరత్వం సెపరేట్గా కాదు. ఇక్కడ నిత్యమైన ఆత్మ అంటే ఎవరు? దేవునికి ఇక 3 వ్యక్తులు లేరండి. నిత్యమైన ఆత్మ అంటే మరి దేవుడు నిత్యుడే కాబట్టి ఆత్మ కూడా నిత్యమైనదే కాబట్టి ఆ దేవుడు వేరు ఆత్మ వేరు కాదు. మీకు చూపిస్తాను ఇప్పుడు, మీకు అర్థం అవడం. ఆ నిత్యమైన ఆత్మ అంటే 3వ వ్యక్తి కాదండి, ఆ వ్యక్తే నిత్యమైన ఆత్మ అంటే ఎవరు? అది దేవుని యొక్క ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ. ఇక్కడ మాట్లాడుతున్న తండ్రి నిత్యుడు కాబట్టి ఆయనకుండే ఆత్మ నిత్యమైనది. అది కాబట్టి అది సందర్భం. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన్ని బలపరిచాడు. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు పాపం చేయకుండా, ఆయన శోధనలు పడకుండా ఆయన సహాయం చేశాడు. తన ద్వారా ఇదిగో ఆయన ఎంకరేజ్ చేశాడు. దేవుడే సాక్షాత్ తండ్రే తన నిత్యమైన ఆత్మ ద్వారా చేశాడన్న తప్ప 3 వ్యక్తులు లేరు. ఇక్కడ రెఫరెన్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి, నిత్యమైన ఆత్మ అంటే 3వ వ్యక్తి కాదు. చాలామంది పొరపాటు ఏంటంటే పరిశుద్ధాత్మను వ్యక్తే శక్తి అంటారు, చాలా తప్పది. వ్యక్తి అయినా కాకపోతే మీరు అనుకున్నట్టు రతవాదులకు 3వ వ్యక్తి కాదు. చూడండి, నిత్యమైన ఆత్మ, ఎస్ అఫ్ కోర్స్ నిత్యమైన ఆత్మే. మరి
మరి ఈయన కూడా ఉన్నాడు కదా, వేరే వ్యక్తిని చేస్తారు. ఇది ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. యెషయా 63:10-12 చదువుదు. ఆయనను వారు తిరుగుబాటు చేసి, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా ఆయన వారిని విరోధమాయను, తానే వారితో యుద్ధం చేశాను. అప్పుడు ఆయన పూర్వదినంలో మోషే తన జనులను జ్ఞాపకం చేసుకున్నాడు. తన మంద కాపురులకు సహాయకుడు సముద్రంలో తన నుండి తమను దోచుకుని వాడాడు, తమలో తన పరిశుద్ధాత్మ నుంచిన వాడేది. ఇక్కడ స్పష్టంగా నిత్యమైన ఆత్మ అంటే మూడో వ్యక్తి అనుకుంటారు. ఇక్కడ నిత్యం ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. నిజమే, పరిశుద్ధాత్మే. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ. ఎందుకు చూడండి, ఆయన పరిశుద్ధాత్మ అంటే తండ్రి యొక్క ద హోలీ స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ పొసెస్డ్ బై గాడ్ ద ఫాదర్. ఆయన పరిశుద్ధ, హిజ్ హోలీ స్పిరిట్. ఎవరి యొక్క స్పిరిట్? దేవుని యొక్క, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను, తన పరిశుద్ధాత్మను. ఎవరి పరిశుద్ధాత్మను? పరిశుద్ధాత్మను వేరే సెపరేట్ పర్సన్ కాదు, తన పరిశుద్ధాత్మను, తండ్రి యొక్క పరిశుద్ధాత్మను. దేవుడు తన తండ్రి దేవుడిని దుఃఖపెట్టారు. తన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టాడంటే సాక్షాత్ ఇజ్రాయేలు తన దేవుడినే దుఃఖపెట్టారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టడం కాదు, పరిశుద్ధాత్ముడు దుఃఖపెట్టడం సాక్షాత్ తండ్రిని దుఃఖపెట్టారని అర్థం ఇక్కడ. హిజ్ హోలీ స్పిరిట్. ఇంకా క్లారిటీ మీకు వస్తుంది చూడండి. 1 Thessalonians 4:8. కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికే ఉపేక్షించుతున్నాడు. తన పరిశుద్ధాత్మను ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు అని మూడో వ్యక్తి ఇవ్వడం కాదు, తండ్రి అయిన దేవుడు. దేవుడు అంటేనే ఇక్కడ స్పష్టంగా ప్రతి చోట బైబిల్ గ్రంథంలో సందర్భం బట్టి యేసుప్రభువు వారు కూడా దేవుడు అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతి సందర్భంలో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని అంటాం దేవుడు అంటే ఇక్కడ తండ్రి. ఇక్కడ కాంటెక్స్ట్లో తన దేవుడు అంటే తండ్రి తన పరిశుద్ధాత్మను ఇచ్చాడంట. తన పరిశుద్ధాత్మను, మూడో వ్యక్తిని కాదు. ఇక్కడ ఎఫెసీ 4 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ దట్ బిలాంగ్స్ టు గాడ్, దట్ బిలాంగ్స్ టు ద గాడ్ ద ఫాదర్. ఈ స్టడీ ఆల్రెడీ మీకు వివరించారు. పరిశుద్ధాత్ముడు వ్యక్తే కానీ మీరు అనుకుంటారు మూడో పర్సన్ కాదు, గాడ్ ద హోలీ స్పిరిట్ కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా పరిశుద్ధాత్మను గురించి స్పిరిట్ ఆఫ్ గాడ్ అని, స్పిరిట్ ఆఫ్ ద ఫాదర్ అని, స్పిరిట్ ఆఫ్ ద సన్ అని మీకు కనపడతారు తప్ప ఎక్కడ ఒక్క సందర్భంలో కూడా, ఒక్క రెఫరెన్స్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ ఉండదు. ఎందుకంటే మూడో వ్యక్తి కాదు ఆయన, దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. కీర్తనలు 51 దేవుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో నన్ను తోసి నీ పరిశుద్ధాత్మను, ఎవర్ హోలీ స్పిరిట్ తీసుకోండి. ప్లీజ్ నోట్ ద పొసెసివ్ ప్రొనౌన్స్ హిజ్ అండ్ దై హియర్. ఎంత క్లారిటీ ఉందండి. ప్లీజ్ నోట్ ద పొసెసివ్ ప్రొనౌన్స్ హిజ్, దై, ఎవర్ స్పిరిట్. హిజ్ ఎవర్ స్పిరిట్. అబ్బా ఎంత పక్క క్లారిటీ ఉందండి. ఎలాగా చేస్తారో ఈ దుర్బోధలు అర్థం కాదు. ఇక్కడ నిత్యమైన ఆత్మ అంటే మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ. నిత్యమైన ఆత్మ ఆఫ్ కోర్స్ ఆయన తండ్రి కలిగి ఉన్న ఆత్మ అని అర్థం. అంతేగాని ఆయన మూడో వ్యక్తిగా తండ్రి ఒక్కడే ఉండేవాడు, ఆయన మాత్రం అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయనకంటే ఒక ఆత్మను చూడండి. 1 Corinthians 12:23 ఇందుచేత దేవుని ఆత్మ వల్ల తప్ప మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడని ఒక సందర్భం చూడండి. దేవుని ఆత్మ ఇక్కడ ఈజ్ ఈక్వేటింగ్ టు అనదర్, మళ్ళీ వేరేగా రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడను యేసు యెహోవా అని చెప్పలేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడేమో ఒకటే సందర్భం మాట్లాడుతూ 2 విధాలుగా చెప్తున్నాడు. దేవుని ఆత్మ, ద హోలీ స్పిరిట్ అన్న పరిశుద్ధాత్మ అని ఒకటే. దేవుని ఆత్మ అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ అని అర్థం, ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఇంత క్లారిటీ ఉంది. ఇంకా మీ క్లారిటీ మత్తయి సువార్త 10:19-20. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదు, ఏం చెప్పుదు చింతపడదు. మీరేమి చెప్పాలన్నది ఆ గడిలోనే మీకు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మీరు కాదు మాట్లాడేవారు. ఇక్కడ వేరే మార్కు ఇంకోనే రాస్తున్నాడు. పరిశుద్ధాత్మే మాట్లాడతాడు మీలో తప్ప మీరు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మే మాట్లాడతారు. మీ తండ్రి ఆత్మే. పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? మీ తండ్రి ఆత్మ. తండ్రే ఆత్మ ద్వారా మాట్లాడతాడు. తండ్రి వేరు, మనిషి యొక్క ఆత్మ వేరు అన్నట్టు వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు అనుకుంటున్నారు. ఎంత దారుణం అంటే చాలా దారుణం. బైబిల్ స్టడీ ఏమాత్రం చేయలేదు సరిగ్గా. దేవుని ఆత్మ వేరు, తండ్రి ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు అండి. ఏంటండి? దేవుని ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. సాక్షాత్తు దేవుడే ఆత్మరూపేణ, ఆయన సర్వాంతర్యం.
సారీ క్షమించాలి పదం తప్పైతే, ఆయన మనలో ఉండి ఆత్మరూపేణ ఉంటాడు, పరిశుద్ధాత్మగా ఉంటాడు, అంతే తప్ప మూడో వ్యక్తి పంపించడు. సాక్షాత్తు మీరు తెలియాలి, గమనించాలి. ఇక్కడ చూడండి, ఈ వచ్చిన ఒక రిఫరెన్స్ మర్చిపోయినా, ఒక మనుషుల సంగతులు చూడండి, మనిషిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. ఇక్కడ పదాలు గమనించండి, మ్యాన్ అని ఉంది, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఉంది. ఇప్పుడు ఆ మ్యాన్ వేరు, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఇంకో వ్యక్తి, స్పిరిట్ ఆఫ్ గాడ్ వేరు. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా మాట్లాడతారంటే, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ ద హోలీ స్పిరిట్ అంటారు. రెండింటికి తేడా లేదండి. ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ సెపరేట్ పర్సన్ టు దట్ మ్యాన్. మ్యాన్ స్పిరిట్ అని అనకూడదు. It is important to understand the Bible parallels man and the spirit of man with God and the spirit of God. Just as we have a spirit within us, our character, also God has a spirit within himself. The spirit of God is character. ఇంత క్లారిటీగా చెప్పినా కూడా మీరు ఒకటి చూడండి, ఇంత క్లారిటీగా క్రీస్తు ప్రవక్తలు ఎవరు ద్వారా రాశారు ప్రవచనాలు? క్రీస్తు ఆత్మ ద్వారా. ఇక్కడ మనుషులు పరిశుద్ధాత్మలు రాశారని ఉంది, పై వచనంలో క్రీస్తు ఆత్మలు రాయబడినట్టుంది. కాబట్టి మూడు ఆత్మలు రెండు ఆత్మలు లేవు సెపరేట్గా. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం ప్రభువారు ఏమంటున్నారు చూడండి 37, ద సన్ పొసెస్ ద ఓమ్ని ప్రజెంట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఏడాత్మలు గలవాడు. ఎవరు దేవుని ఏడాత్మలు కలిగినవాడు? యేసు ప్రభువారు. తండ్రి తన కుమారుని అభిషేకం చేశాడు. నీ సహదాసుల కంటే మరీ ఎక్కువగా నేను అభిషేకం చేస్తాడని హెబ్రీ పత్రికలో ఉంది. దేవుడు తన ఏడాత్మ చేత, ఏడాత్మ అంటే 7 వ్యక్తులా కాదు కదా, దేవుని క్యారెక్టర్స్ అండి. దేవుని ఆత్మ అంటే మరో వ్యక్తి కాదు, దేవుని యొక్క పర్సనల్ క్యారెక్టరు సంపూర్ణంగా తండ్రి క్రీస్తులో. అందుకనే మనకి ఈ పర్యాపదాలు కనప, ఒకసారి పరిశుద్ధాత్మ కనబడతారు, ఒకసారి క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ. ఆత్మ ఒకటే అని ఉంది. కాబట్టి మనం క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుని ఆత్మను కలిగి ఉంటాం. ఎందుకంటే చూడండి, దేవుని ఆత్మ 7 ఆత్మలు కలిగాడు. గొర్రెపిల్ల చూడండి, ఇక్కడ ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉండి, ఆ కన్నులు భూమి మీద అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. అబ్బా అంత ది గ్రీక్ వర్డ్ ఎకో ఈజ్ యూజ్డ్ హియర్. ఇట్ మీన్స్ హోల్డ్, ఓన్, పొసెస్. ద సన్ పొసెస్ ద ఓమ్నిప్రెసెంట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి యోహాను 15:1, తండ్రిని వద్ద నుండి బయలుదేరు, విచ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద ఫాదర్. The Spirit comes to us from the Father through His Son. It is important to understand that the Holy Spirit is not just the Spirit of God, but also the Spirit of the Son. We must remember there is only one Spirit. The Spirit of God's Son is not a different entity from the Holy Spirit. The spiritual presence of both the Father and the Son is being conveyed by the Holy Spirit, but the Son is the one being personified. When we grasp this, then a passage like Romans, which switches between the Spirit of God, Spirit of Christ, interchangeably makes sense. ఇది అర్థం చేసుకోండి ప్రియులారా. ఇప్పుడు మూడో ప్రశ్నకు సమాధానం చూసాం. మూడో ప్రశ్న ఏంటండి? అమరత్వం అనే స్థితి ఎవరికి ఉంది? ఇద్దరికి మాత్రం ఉంది, ముగ్గురు వ్యక్తులకి లేదు. తండ్రి అయిన దేవుడు మొదట కలిగి ఉన్నాడు, తర్వాత అందుకని ఆయన మాత్రమే కలిగి ఉన్నాడంటే ఇంక క్రీస్తుకు లేదని కాదు. ఆయన ఉద్దేశం, ఆయన మూలమై ఉన్నాడు దానికి, ఇమ్మోర్టాలిటీకి అని అర్థం. తర్వాత ఇద్దరికి ఉందని చూసినప్పుడు దేవదూతలకు అమరత్వం ఉందా? ఏంజల్స్ ఆర్ నాట్ ఇమ్మోర్టల్స్. అసలు అమరత్వం వాళ్ళకి లేదు. వారికి కండిషనల్గా దేవుడు ఇచ్చాడు. అంటే కండిషనల్గా అంటే ఏంటి చూడండి, హెబ్రీ 1:2-3 వారు చనిపోతారు. కాబట్టి ఆ పిల్లలను రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కాని వాడిని అనగా అపవాదిని అనగా సాతానును మరణం ద్వారా నశింపు చేయడానికి, సాతాన్ని కూడా నశింపు చేస్తాడు. కాబట్టి వారికి ఇమ్మోర్టాలిటీ లేదు, కండిషనల్గా ఇచ్చారు. దేవుడు మీరు దేవుణ్ణి సన్నిధిలో నిర్దోషులుగా ఉన్నంత వరకు వారు బతికే ఉంటారు. చావులేని స్థితి వాళ్ళకి ముందు నుంచి ఆ క్వాలిటీ లేదు, అమరత్వం కలిగిన స్థితి వాళ్ళకి లేదు. దేవుడు మీద తిరుగుబాటు చేస్తే దేవుడు వారిని వారు చనిపోయే స్థితి ఉంటుంది, నశింపు చేస్తాడు దేవుడు. ఆ నశింపు చేసే శక్తి దేవుడికి మాత్రం ఉంది. కాబట్టి వీళ్ళకి క్వాలిటీ లేదు. చూడండి ప్రకటన గ్రంథంలో వారు దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, వారికి నిజంగా ఇమ్మోర్టల్ సౌలు ఉంటే ఇక్కడ బైబిల్ లేదు వాళ్ళకి. యాక్చువల్గా వారు అగ్నిగుండంలో పడివేయబడతారు. అగ్నిగుండంలో పడివేయబడిన తర్వాత అల్టిమేట్గా ఏమవుతారు? బూడిదైపోతారు. నేను ఒక ప్రశ్న ఇక్కడ మన సమాధానానికి ఆన్సర్ చెప్పుకోవాలి. ఈ సాతానులు, పడిపోయిన దేవదూతలు, లేకపోతే అవిశ్వాసులు నిత్యం ఎటర్నల్ టార్మెంటింగ్ జరుగుతూ ఉంటుంది. వారికి అగ్నిలో మండుతూ ఇంకా చావు లేకుండా ఉంటారా? అది అబద్ధ బోధ. ఇది వేసే దేవుని క్యారెక్టర్ని చాలా తక్కువ చేయడు, చాలా దారుణమైన బోధ ఇది. అగ్నిహారత పురుగు చావదంటే అగ్నిహారత పురుగు చావదా, కాంటెక్స్ట్ ఏంటో ఏ సందర్భం తెలియదు.
ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చెబుతుంది, వాడు బూడిదైపోతాడు. ఎవడు క్రైమ్ పనిష్మెంట్ ఫిట్స్ ద క్రైమ్ అని ఒక సూత్రం. దేవుడు నీతిగా న్యాయాధిపతి, ఎవడు క్రైమ్కి తగినట్టు ఫిట్గా పనిష్మెంట్ ఇస్తాడు. ఒకడు 100 సంవత్సరాలు కాలుతాడు, 1000 సంవత్సరాలు కాలుతాడు, ఆడి పాపను బట్టి. అల్టిమేట్గా ఆ మండి దాని యొక్క క్వాలిటీ, మంట యొక్క క్వాలిటీ అల్టిమేట్గా బూడిద చేసేస్తుంది. అది ఎంతకాలం నేను చెప్పలేను, దేవుడికి మాత్రమే నిర్ణయిస్తాడు. అల్టిమేట్గా ఒకటి మాత్రం నిజం, వాడు బూడిదైపోతాడు. లాస్ట్కి వాళ్ళకి నిత్యం కాలుతూ టార్మెంట్ చేయబడుతూ ఉంటారనేది ఇది సాతాను బోధ. ఇది యేసుప్రభు దేవుని బోధ కాదు. ఇది బైబిల్ చెప్పట్లేదు, ఇది బోధ. అగ్నిగుండం నిత్యం ఉంటుంది కదా, నిత్యమైన అగ్నిగుండం ఉంది కదా అంటారు. కానీ ఈ పదాలన్నీ తర్వాత స్టడీ చేద్దాం. బైబిల్లో ఉంది, రెఫరెన్స్ స్టడీ చేయండి. ఎహెజ్కేలు 28, 18, 19 చూస్తే దేవుడు వాడి అల్టిమేట్ స్థితిని గురించి వాక్యం వివరిస్తుంది. వాడు బూడిదైపోతాడు లాస్ట్కి. అండ్ నిత్యము అగ్నిగుండంలో కాలుతారనే ప్రశ్న మనం ఏదైతే చూసామో అది నిత్యం కాలరు. వారు కాలుతారు. దేవుడు నిర్ణయించే టైం వరకు కాలుతాడు. తర్వాత వారి టైం అయినప్పుడు వారి పనిష్మెంట్ తగినట్టుగా క్రైమ్కి తగినట్టుగా పనిష్మెంట్ పూర్తయ్యాక వారు బూడిదైపోతారు. అగ్ని తన పని తాను చేసేసుకుంటారు. ప్రియులారా, అయితే మనుషులకు నిత్యాత్మలు ఉన్నాయా? ఇప్పుడు వారు చూసాం, మనుషులకు నిత్యాత్మలు ఉన్నాయా? ఈ దుర్బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నాయనే దుర్బోధ చూడండి, ఆదికాండం 3, 4, 5. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవని, మీరు మంచి చెట్లు తిరిగిన వారే దేవదూతల వేరే ఉందని దేవునికి తెలియని స్త్రీలు చెప్పగా. చూసారా, చావనే చావరు, మీరు చచ్చిపోతారా? మీరు చావరు, అసలు చావే లేదు మీకు ఆల్రెడీ ఇమ్మోర్టల్ సౌల్స్ ఉన్నాయి. అందుకనే ఈ దుర్బాధ వచ్చింది మనుషులకు. ఆల్రెడీ దుర్బాధ ఇక్కడి నుంచి వచ్చింది. నరకంలో పాపం వల్ల వచ్చి జీతం మరణము, రెండవ పునరుద్ధానంలో పాలుపొందిన వారందరూ వారు రెండవ మరణంలో ఉన్నవాడు వారికి ఆల్రెడీ నిత్యస్థితి లేదు. దేవుడు వారికి ఆల్రెడీ ఇచ్చేసాడని చెప్తే బోధ చేస్తారు. దుర్బాధది. వీళ్ళ దృష్టిలో ఏంటంటే నిత్యం అగ్ని, పురుగు చావదు అంటే ఆత్మలు చచ్చిపోవు, ఆ శరీరం ఒకటి చచ్చిపోద్ది. ఒక్కసారి దేవుడు సృష్టించాక ఆత్మలు నిత్యం ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ నిత్యమైన క్వాలిటీ, ఇమ్మోర్టాలిటీ, అమరత్వం అనే స్థితి ఆల్రెడీ దేవుడు ఇచ్చాడంట. మరి దేవుడిని వాక్యాన్ని అబద్ధికం చేస్తున్నాం కదా మీరు. అమరత్వం అనే స్థితి ఎవరికి ఉందండి ప్రియులారా? దేవుడికి ఉంది, దేవుని కుమారుడికి ఉంది. అమరత్వం అనే స్థితి అందరికీ ఉందా? మనుషులుగా పుట్టినవాడు అందరికీ, దేవదూతలందరికీ అమరత్వం ఉందా? ఈ అమరత్వం, ఇమ్మోర్టల్ సౌల్ అనే కాన్సెప్ట్ దుర్బోధ మొదటి నుంచి వచ్చింది కాబట్టి సాతాను గాడు ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ దుర్బోధ ప్రపంచంలో ఈ చాలామంది నాస్తిలు అవ్వడానికి కారణం ఇదే. ఇగో మనిషి చావు ఉండదు కదా, పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదంటే, పురుగు అంటే ఆత్మలట, ఆత్మలు చచ్చిపోవట. ఇక్కడ యేసుప్రభువు ఏమంటున్నాడు? ద సౌల్ దట్ హూ సిన్నెత్ షల్ డై అంటున్నాడు. యేసుప్రభువు మత్తయి 10:28 ఏమంటాడు? ఆ శరీరాన్ని చంపువాడు భయపడకండి, ఆ శరీరాన్ని ఆత్మను నశింపజేయడానికి భయపడండి. చూడండి, సాతాను గాడిని మరణం ద్వారా నశింపజేస్తాడని బైబిల్ చెబుతుంది. క్రీస్తు యొక్క మరణం ద్వారా సాతాను గాడిని నాశనం చేస్తాడు. స్పష్టంగా ఉంది, ఇంత క్లియర్గా ఉంది కదా పిల్లరా. ఇమ్మోర్టల్ సౌల్ లేవు, అది దేవుడిచ్చే వరం, గిఫ్ట్. అది ఆల్రెడీ మనుషులకు ఉంటే ఎక్కేటి, ఆల్రెడీ మనుషులకు లేదు అది. అందుకనే నిత్యజీవం అమరత్వం అనేది ఒకటి కాదు, బైబిల్ ఒకటిగా చెప్పట్లేదు. ఇప్పుడు చూద్దాం, అమరత్వం కావాలంటే ఏం చేయాలి? ఇది ఫైనల్ ప్రశ్న. చూడండి, ఇక్కడ మొట్టమొదటి అమరత్వం కావాలి అంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాలి, ఉచితమైన గిఫ్ట్, అది ఎటర్నల్ గిఫ్ట్. అది మనం ఏదో ప్రయాసపడుతూ వచ్చేది కాదు ప్రియులారా, మనం సంపాదించుకునేది కాదు. అది మనం డబ్బులు ఇచ్చో ఎవడో సాధించుకునేది కాదు ప్రియులారా. ఇది దేవుని కృపావరం, మన ప్రభువైన క్రీస్తునందు. అది దేవుడిచ్చే కృపావరం. ఎందుకంటే దేవుడే మూలం ఆ అమరత్వానికి, నిత్యజీవానికి. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని కృప, అది ఎవరి ద్వారా? క్రీస్తునందు నిత్యజీవం. నిత్యజీవం ఎలాగండి? క్రీస్తునందు నిత్యజీవం. నిత్యజీవము, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది, అది ఉచితంగా వచ్చేది, అది క్రీస్తులో ఉందని గ్రహించాలి. మొట్టమొదటి ఈ ప్రాథమిక సత్యాలు మనం గ్రహించాలి. మనకి ఆధారము మన ప్రభు తండ్రి అయిన దేవుడును ఆయన కుమారుడు మాత్రమే జీవానికి ఆధారభూతులు. మనం ఆయనకి రుణపడి బతకాలి, ఆయన కుమారుడికి రుణపడి బతకాలి. ఎందుకంటే దేవుడు తన కుమారుడు ద్వారా మనకి ఇస్తాడు. దేవుడు ఏదైతే సమస్త సృష్టి తన కుమారుడు ద్వారా చేశాడో ప్రియులారా, ఆ కుమారుడి ద్వారా చేశాడో సృష్టి గమనించాలి. ఆ కుమారుడి ద్వారానే మనకు నిత్యజీవం అనుగ్రహిస్తాడు. చూడండి, నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు దప్పికొనడు, వాడి నీళ్ళు నిత్యజీవంకే ఊరట. నీళ్ళు అంటే ఇక్కడ ఏంటండి? నీళ్ళు అంటే ఏంటి?
నీళ్లు జీవజల తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గురించే ఈ మాట చెప్తున్నాడు. చూస్తారు కదా, నిత్య జీవం రావాలంటే మనకి ఏం కావాలంటే ఖచ్చితంగా దేవుడు మన క్రీస్తులో ఉందని మనం చూసాం. క్రీస్తు యొక్క ఆత్మ మనం కలిగి ఉండాలి. అల్టిమేట్గా నిత్య జీవం కావాలంటే ఏం చేయాలని చెప్తున్న పిల్లలు మొట్టమొదట మనం గ్రహించాల్సిన సత్యం అది ఉచితంగా దేవుడు కృపావరం. అది గ్రహించాలి. అది దేవుని కుమారుల్లో ఉందని గ్రహించాలి. ఆ కుమారుడు మనం కలిగి ఉన్నప్పుడే మనకు నిత్య జీవం వస్తుందని మనం గ్రహించాలి. అలాగే అనగా కుమారుని కలిగి ఉండదు, కుమారుని యొక్క ఆత్మను, అబ్బా తండ్రి అని తన కుమారుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడే ఆ నిత్య జీవం మనలో ఉండగలమని గ్రహించాలి. ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా ఈ వాక్యాలు మనం నేర్పిస్తున్నాయి. అంత మాత్రమే కాదు ప్రియులారా, క్రీస్తులో జీవం ఉందని సామెతలు కూడా క్రీస్తు చెప్తున్నాడు. నేను నీకు నిత్య జీవం ఇస్తాను. ఇచ్చివాడు ఎవరో తెలియదు, ప్రభు ఇస్తాడు, యేసు ప్రభు వారు ఇస్తారు మనకి. చూడండి, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, మనం ముందు గ్రహించాలి దేవుడు ఉచితంగా ఇస్తాడు, అది క్రీస్తులో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత క్రీస్తు ఇచ్చేవాని యందు విశ్వాసం ఉంచాలి. చూసారా, ఎరగాలి. మనం క్రీస్తుని ఎరగడం అని కేవలం విశ్వాసం ఉంచడం కాదు, ఆయనతో పర్సనల్ రిలేషన్షిప్లో ఉండాలి. చూడండి, మంచి నిత్య జీవం చేపట్టాలి మనం. ప్రియులారా, నిత్య జీవం కావాలన్న వారికి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంత ఈజీ కాదు ప్రియులారా. అంటే ఆఫ్కోర్స్ దేవుడు ఉచితంగా ఇస్తాడు, మనం ఏదో డబ్బులు ఇస్తే వచ్చేది కాదు ప్రియులారా. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారి నిత్య జీవం ఇస్తాడు. దేవుడు ఎవరికి ఇస్తాడు? కేవలం నమ్మేశాను నమ్ము క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రియులారా, సత్క్రియలు ఓపికగా చేసేవాడికి దేవుడు నిత్య జీవం ఇస్తాడు. మొట్టమొదటి ఉచితంగా ఇస్తాడు, అది తన కుమారుల ద్వారా ఇస్తాడు. కుమారుల్లో ఉందని నమ్మాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, కుమారునితో మనం ఎరగాలి, ఆ సత్క్రియలు చేపట్టాలి, పోరాడాలి, ఆత్మను పంట పెట్టాలి, ఆత్మ ఫలాలు మనలో ఫలించాలి. క్రీస్తు ఆత్మను మనం కలున్నప్పుడు ఆత్మ ఫలాలు ఫలిస్తాం, అప్పుడు నిత్య జీవన పంట కోస్తాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా నేను ఒక ధనవంతుడిని యవనస్తుడిని నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే, నేను నిత్య జీవం కావాలంటే ఆజ్ఞలు గైకొనాలి ప్రియులారా. ఇది కూడా మనం చేయాలి. దేవుని మాటకు లోపడాలంటే మనం విశ్వాసంతో దేవుని ప్రేమను, దేవుని పట్ల ఉన్న ప్రేమను మనం కనపరచాలి. అప్పుడు మనకి అంత మాత్రం కాదు, సాధ్యమైతే అవసరమైతే నా నాన్న యేసుక్రీస్తు వారి నామ నిమిత్తం తన తల్లిదండ్రులను అక్కచెల్లెలను కూడా వదులుకోవాలి. ఇదిగాక నిత్య జీవం స్వతంత్రించుకుంటాడు. మీకు నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే సాధ్యమైతే కొన్ని సందర్భాలు వస్తాయి, సాధ్యమైతే తల్లిదండ్రులని పిల్లలు కూడా వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు తల్లిదండ్రులు కావాలా, దేవుడు కావాలా అని ఒక నిర్ణయం తీసుకుని టైం వచ్చినప్పుడు మీరు దేవుని అలా త్యాగం కూడా చేయాలి ప్రియులారా. ప్రయాసపడాలి. అంత మాత్రం కాదు, ఆఖరిగా చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు మరణంలో ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించాలి. ఇవన్నీ మనం చేయాలి. అల్టిమేట్ మనం ఒకసారి ఆలోచిద్దాం. నిత్య జీవం కావాలంటే అది ఉచితంగా ఇస్తాడు దేవుడు, అది కృపావరం అని గ్రహించాలి. అది దేవుడు తన కుమారుని యందు ఉంచాడని నమ్మాలి, అది మనం నమ్మాలి. అప్పుడు మనం ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మనం ఓపికతో సత్క్రియలు చేయాలి. మన సహోదరుని ప్రేమించాలి. ఆ విధంగా ప్రియులారా, ఇక్కడ చూడండి, అవసరమైతే త్యాగం కూడా చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మనకి నిత్య జీవము మనకు అనుగ్రహిస్తాడని స్పష్టంగా. మనకు నిత్య జీవం కావాలంటే ఆల్రెడీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నిత్య జీవానికి అమరత్వానికి తేడా ఉంది ప్రియుల. నిత్య జీవం అనేది క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవం గలవారు. అప్పుడే నిత్య జీవం అనేది ఒంటరవుతుంది. ఆయన క్రీస్తు మనలో ఉన్నప్పుడు నిత్య జీవం మనకు ఉంటుంది. అయితే అమరత్వం అనే స్థితి ఎప్పుడు వస్తుందంటే, చూడండి, ఆఖరిగా అమరత్వం స్థితి వెంటనే రాదు. క్రీస్తుని ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం ప్రియుల. మనం కలిగి ఉన్నప్పుడే నిత్య జీవం మనలో ఉంది. ఆల్రెడీ కలిగి ఉన్నాం నిత్య జీవం. అయితే అమరత్వం అనే ఆ లక్షణాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తారట? కొరింథీ ప్రభు వచ్చినప్పుడు ఆ లక్షణం ఇస్తాడు. అందుకే 2:1 కాదు, 1 కొరింథీ చావులేని స్థితి ఎప్పుడు ఇస్తాడు? మనం నిత్య జీవం గలవారమే. అయితే మనం ఇంకా చనిపోతాం కదా ప్రియులారా, మనం మరణిస్తాం. అయితే మరణించలేని స్థితి ఎప్పుడు వస్తుంది? 1 కొరింథీ 15:51-54. ఇదిగో మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాం, మనం అందరం నిద్రించం కానీ ఈ విషయంలో ఒక రెప్పపాటున కడబోర మోగ్గానే మనం అందరం మార్పు పొందుదాం. బోర మోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోతే అక్షయులు నిమ్మొట్టాలిటీగా లేకపోడతారు. మనము మార్పు పొందాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన రాయబడిన వాక్యం నెరవేరు స్పష్టంగా ప్రియులారా. ఈ అమరత్వం అనే లక్షణము అదే మనకి ఆ గిఫ్ట్ అనేది దేవుడు ఇస్తాడు. యేసుప్రభు దేవుని కుమారుడు ద్వారా ఇస్తాడు, యేసుప్రభు వారు ఇస్తారు మనకి. ఎప్పుడు అది మనం నిత్య జీవన చేపట్టి మనం చివరి వరకు ప్రభువులో మనం బ్రతుకుతున్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు అమరత్వం అనే క్వాలిటీ కేవలం తండ్రిలోను దేవుళ్ళలోను మరి
అది తన కుమారులో ఉంది ప్రియులరా. ఆ క్వాలిటీ, ఆ గుణలక్షణం దేవుల్లోనే ఉండే గుణలక్షణాన్ని మనకు ఉచితంగా ఇస్తానంటున్నాడు మన దేవుడు. నిజంగా అది వచ్చినప్పుడు మనం ఇంకెప్పుడు చచ్చిపోం. మన శరీరం కుళ్ళపడదు, మన శరీరం క్షయమైపోదు, మన శరీరం నిత్య యుగాలు మన ప్రభుత్వం కలిసి బ్రతుకుతాం. మన చావు అనేది ఉండదు. అదే అమరత్వం అనే స్థితి. నిత్యం బతుకుతాము, ప్లస్ చావు లేకుండా బతుకుతాం ప్రియులారా. నిజంగా అద్భుతమైన ఈ సాక్ష్య సందేశాన్ని మీరు గమనించండి. 7 ప్రశ్నలకి మీ జవాబు దొరికిందని భావిస్తున్నాను. మరి మరొక వీడియోతో మరి త్వరగా కలుద్దాం. ఇంత సమయం మీరు విన్నందుకు మీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించండి. నా పరిచయ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. మరి అనేక వీడియోలు మీతో షేర్ చేసుకోవాలని, మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు తెలియజేయండి. దయచేసి నాలో తప్పులే నేను వాక్య విరుద్ధంగా నేను ప్రకటించుంటే నాకు తెలియజేయండి, నేను పరిశీలన చేస్తాను. తప్పు ఉంటే నేను తప్పు దిద్దుకుంటాను ప్రియులారా. నాకు దిద్దుకోవడం ఇష్టం, వాక్య సత్యంలో ఉండడం ఇష్టం ప్రియులారా, సత్యాన్ని ప్రకటించడం ఇష్టం ప్రియులారా. కాబట్టి దయచేసి మీరు ఓపిక ఉన్నందుకు ప్రభువా యెహోవా మిమ్మల్ని బహుగా యేసుక్రీస్తు ద్వారా దీవించును గాక. మీకు ఉంటాను. మరి సెలవు ప్రియులారా. షాలోమ్.